Hi friends, good evening to everyone. So I'm so happy to meet at virtual platform. So we'll start within 5 minutes. ఇప్పుడు వరకు స్పీకర్ని హైడ్ చేసాం కదా, సో రివీల్ చేయబోతున్నాను. ఒక 5 minutes లో స్టార్ట్ చేద్దాం. అండ్ ఎవరైనా మన పార్ట్నర్స్ ఉంటే ప్రమోట్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సెషన్. ఆఫ్టర్ సెషన్ మీరు ఖచ్చితంగా లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. So promote all your teams. Thank you. జనార్దన్ గారు, జనార్దన్ గారు, యా ఫ్రెండ్స్, 100 పార్టిసిపెంట్స్ జూమ్ లింక్ ఫిల్ అయిపోయింది. సో ఎవరైనా మన పార్ట్నర్స్ ఉంటే దయచేసి యూట్యూబ్ లింక్ ఇవ్వండి, ఇప్పుడే గ్రూపులలో పోస్ట్ చేయబడింది. సో ఇది ఓన్లీ 100 పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. జనార్దన్ గారు, యా శ్రీనివాస్ కుమార్ అని ఒకటి ఉంటుంది, మీరు దానికి పోస్ట్ ఇవ్వరా? ఓకే ఓకే క్యామ్. Yes, Cam. Yeah, okay. అలాగే Cam. Srinivas Kumar. Srinivas Kumar, yes, okay. Okay. Okay, done. Okay. Okay, hi friends, good evening to once again. This is Sriram from Hyderabad. So ఈ రోజు మనం ఒక అద్భుతమైన సెషన్ అటెండ్ వినబోతున్నాం. సో స్పీకర్ ని హైడ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే నేను లాస్ట్ 5 months గా స్పీకర్ తో ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ ట్రావెల్ చేసే ప్రాసెస్ లో లైక్ తనకున్న క్యూరియస్, అంటే ఒక విషయం పైన ఏదైతే మనం ఎక్కువ సార్లు ఫ్యాక్ట్ బేస్డ్ అనుకుంటాం కదా, అలా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కొరకు అవేర్నెస్ బాగా కష్టపడి ఒక అపారమైన
ఏమంటారు దాన్ని, నాలెడ్జ్ని, అంటే అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నా దానిపైన ఒక 360 డిగ్రీస్ అవగాహన ఉన్న ఒక పర్సనాలిటీ మన టీంలో లాంచ్ అయ్యారు. సో అతనితో నేను ఆయన బిజినెస్ లోకి వచ్చి 5 months అవుతుంది, వెరీ న్యూ టు దిస్ మెంటర్షిప్ గ్రూప్. బట్ ఆయన ఆంబేతో ఎక్స్పీరియన్స్ 12 years నుంచి ఉంది ఆయనకి, అండ్ ఈజ్ ఎ కస్టమర్. సో అట్మాస్ఫియర్ మినీ, అట్మాస్ఫియర్ డ్రైవ్ అండ్ క్వీన్, ఎవ్రీథింగ్ బిజినెస్ లోకి రాకముందు ఆయన కస్టమర్ గా తీసుకున్నారు. సో తనకి లైఫ్ లో ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయ్యాయి హెల్త్ పరంగా. 2-3 ఇన్సిడెంట్స్ అయ్యేసరికి యాక్చువల్గా ఎవరమైనా ఏం చేస్తాం, మేజర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు లైక్ సర్జరీస్కి వెళ్తారు. కానీ ఆయన సర్జరీస్ తో సంబంధం లేకుండా ఇది నేను క్యూర్ చేసుకోవాలంటే నేను ఏ వేలో వెళ్ళాలని అక్కడ స్టార్ట్ అయ్యి, సో దాన్ని ఎలా అధిగమించాలని నేర్చుకునే ప్రాసెస్ లో ఒక అద్భుతమైన ఒక న్యూట్రిషన్ కన్సల్టెంట్ గా ఆయన కన్వర్ట్ అవ్వడం జరిగింది. నిజంగా 5 months నా జర్నీలో ఆయనతో నేర్చుకున్నప్పుడు నాకుండే 10 years లో నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో అటువంటి అద్భుతమైన పర్సనాలిటీ ఈరోజు అతని ద్వారాగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్ లో మనం ఎక్కువలో ఉన్నామా తక్కువలో ఉన్నామా, ఏజ్ లో మనం పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమా పక్కన పెడితే, యాజ్ ఏ ఒక లీడర్ గా మనం ఆలోచించాలి. అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించానంటే, మనం గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర మంచి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది బిజినెస్ లో చిన్న పిన్న పెద్ద పిన్న లేదా ఏజ్ లో పెద్ద అయినా చిన్న అయినా సంబంధం లేదు. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా నన్ను అబ్బురపరిచేది ఆ ట్రావెలింగ్. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే, ఈ థింగ్స్ నేను ఒక్కడనే ఎంజాయ్ చేయడం కాదు, ఈ నాలెడ్జ్ ని నేను ఒక్కడనే టేస్ట్ చేయడం కాదు, ఇది మన టీం అందరికీ జరగాలని నాకు 5 month జర్నీలో 2 months గా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీ టైం ఇవ్వని. అంటే మనం అంటే చాలా అభిమానం ఉంది, అయినప్పటికీ సార్ చాలా పెద్ద వాళ్ళు ఉంటారు, శ్రీనివాసన్, ధనలక్ష్మి, లేకపోతే జనార్దన్ గారు, ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, నేను వాళ్ళ ముందు మాట్లాడొచ్చా సార్ అంటే, లేదు సార్ నాకన్నా ఎక్కువ అభిమానిస్తారు అని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేసి ఆయన టైం తీసుకోవడం జరిగింది. అతని పేరు శ్రీనివాస్ కుమార్, born and brought up in శ్రీకాకుళం బట్ స్టేడ్ ఇన్ విజయనగరం. అతను నావీ ఎంప్లాయ్. సో మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్ట్ తో అతను మీకు చాలా అద్భుతంగా ఇన్వైట్ చేస్తున్నాను. మాట్లాడిన తర్వాత నేను చెప్పిన విషయాలు ఆయన గురించి చాలా తక్కువే, చాలా హరిగా చెప్పారు శ్రీరామ్ అని డెఫినెట్లీ మీరు అందరు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రమోషన్ అండ్ మీ అందరి సపోర్ట్ తో ఐఎమ్ హెల్ప్ మీ ఇన్వైటింగ్ శ్రీనివాస్ కుమార్ come on to the Zoom dais. Give him a big round of applause. Yes sir, please come on to the Zoom dais sir. Sir, very good afternoon. Hi all. Assalamu alaikum, Sat Sri Akal, Namaste to everyone, all the dignitaries over here, bade log. Okay, myself, a brief introduction of me. Already sir ichesunnaru, but still koncham own ga chepte best. I will wind it. My introduction I shall wind off in 5 minutes. Myself Srinivas Kumar, served Indian Navy for 13 long years, and apart from that, I'm very proud to say that I am commissioning crew of one of the fourth largest aircraft carrier in the world, INS Vikramaditya. Anduloni na batch lo 2000 members select join bharti ayin tarata of 2000 ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యి రష్యాకి వెళ్ళి 1 year ట్రైనింగ్ అయి ఉన్నారు. ఒక 400 బ్యాచ్ వెళ్ళారు. మై సీనియర్స్, దేర్ ఆర్ మెనీ సీనియర్స్ హూ వెంట్, బట్ ఫ్రమ్ మై బ్యాచ్ only 2 were went, and best of the lot, and of them I'm very proud to say that I am one of them. From as far as mechanical department is concerned, I had very good life over there, and apart from that, job co-curricular activities emain unte, right from my childhood I'm very good athlete, good athlete if not very good. Visakhapatnam, when I am 12 years old, Visakhapatnam లో జరిగినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ లో 400 meters I am first, and long jump, high jump also first. So selected for state level, and in 2002 or 3, if I am not wrong, 13 years age lo I am studying 6th or like that.
ఆ టైంలో స్టేట్లో రన్నింగ్ 4th అండ్ లాంగ్ జంప్ 2nd, హై జంప్ 3rd. సో ఐ కుడెంట్ గెట్ ఇన్ టు నేషనల్ లెవెల్, ఎందుకంటే ఫస్ట్ వస్తేనే మనం వెళ్తాం. అండ్ దాని తర్వాత కూడా ఐ స్టాప్ పర్సూయింగ్ మై ప్యాషన్ ఇన్ అథ్లెటిక్స్ బికాస్ జీరో సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఒకటే కొడుకు చనిపోతాడు, ఇవన్నీ థింకింగ్ తోటి రన్నింగ్ చేసి చనిపోతారు, వెళ్ళని వద్దని గట్టిగా స్కూల్స్లో చెప్పడం అండ్ ఆల్ దట్. ఆ తర్వాత కూడా ఐ వెంట్ ఇన్ టు నావీ జస్ట్ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్. వెళ్ళిన తర్వాత కూడా అథ్లెటిక్స్లో ఐ కుడెంట్, అప్పటికి 10 years అయిపోయిన తర్వాత సమ్వేర్ అబౌట్ 22 years in 2009 ఐ వెరీ వెల్ రిమెంబర్, ముంబైలో జరిగినప్పుడు ఇంటర్ నావల్ షిప్ కమాండ్లోని టాప్ అయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు స్టేట్ అండ్ నేషనల్స్ డైరెక్ట్. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట, అపార్ట్ ఫ్రమ్ అథ్లెటిక్స్ ఇవన్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు నాకు రియలైజ్ అయింది ఏంటంటే, నాకున్న చిన్నప్పటి నుంచి తెలియకుండానే బై బర్త్ అంటే ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఛాలెంజెస్ నాకు ఉన్నాయి. మా మదర్కి క్రోనిక్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. 2 legs లోని ఆల్మోస్ట్ 90-92% వెయిన్స్ మొత్తం అన్ని బ్లాక్డ్. అంటే దమన్లు, సిరన్లు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి కదా, అందులో మంచి రక్తం ఒకసారి పంప్ అయిన తర్వాత చెడు రక్తం కింద వెయిన్స్ నుంచి పైకి రావు అనమాట. అంటే మన నరాల్లోని ట్రాక్టర్ ఫ్లాప్ ఎలా ఉంటుంది అలా ఫ్లాప్స్ ఉంటాయి. అవి ఓపెన్ అప్ అయ్యి అవి బ్లడ్ ని మనకి టైంలో పంపిస్తాయి, కానీ క్లోజ్ అయిపోతాయి అనమాట. మదర్కి రావు. ది ఓన్లీ ఆప్షన్ ఫర్ హర్ ఈజ్ టు లే డౌన్ ఆన్ ఫ్లోర్ అండ్ పుట్ హర్ లెగ్స్ టు ఎ వాల్. అలా పెట్టుకుంటేనే ఒక 1/2 hour లెగ్స్ అలా అది బ్లడ్ అలాగా హార్ట్కి వస్తుంది, లేకపోతే స్టాగ్నెంట్ అయిపోయి క్రంబుల్ అయిపోయి, అంటే కోకోనట్ వాటర్ తాగినప్పుడు స్ట్రా ఎలా ఉంటుంది అది కాలిపోతే ఎలా నుజ్జు అయిపోతే అలా అయిపోయి క్లియర్గా వెరీ బ్లాకిష్ గా కనిపించేవి. సో షీ సఫర్డ్ ఎ లాట్. హెల్త్ పరంగా ఇప్పుడు వాకింగ్ చేద్దాం ఏం చేద్దామన్నా లెగ్ హ్యాస్ టు సపోర్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వెయిట్ గెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్, మెనోపాజ్ స్టేజెస్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. బై ది టైమ్ ఐ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ చేద్దాం అనుకునేసరికి చేతులు అన్ని దాటిపోయాయి. బట్ లేటర్ ఐ రియలైజ్ దట్ ఐ టు హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్ అండ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఏదో ఏం కావాలి ఇవన్నీ కావాలి అని కాదు, బట్ లాస్ట్ లో చెప్పాల్సింది నవ్ ఐఎమ్ సేయింగ్ ఇట్, ఇఫ్ ఐ క్యాన్ బ్లడీ ఎనీ వన్ క్యాన్. సీరియస్లీ చెప్తున్నా, ఇఫ్ ఐ క్యాన్ ఎనీ వన్ క్యాన్. యాజ్ ఏ హెల్త్ గా నేను చెప్తున్నాను, ఏమైనా చేయొచ్చు. టేక్ ఇట్ ఇన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, మైండ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక దానికి మనకి మోటివేషన్ రావట్లేదు, చేయలేకపోతున్నాము, నా వల్ల కాదు అనుకున్నా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బ్లడీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐ ఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ బ్రేక్ చేసి చదవండి, ఐ యామ్ పాసిబుల్. అంటే నాకు ఆల్రెడీ 2 times సర్జరీ అయింది ఫర్ ది సేమ్. లాప్రోస్కోపిక్ అయింది ఒకసారి, ఓల్డ్ టైప్ సర్జరీ అయింది. grade 4 వెరికోస్ వెయిన్స్, చాలా బ్యాక్ పెయిన్స్ లోని ఇక్కడ నుంచి స్టమక్ నుంచి లోపల నుంచి బాగా చెస్ట్ వైపు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. రీసెంట్లీ శ్రీరామ్ సార్ ఉన్నప్పుడు కూడా ఎక్కువసేపు నిల్చున్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది సార్. ఐ కుడెంట్ స్టాండ్ ఫర్ అవర్స్. అండ్ 2 times అయిన తర్వాత ఇప్పుడు 3rd time స్టిల్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ grade 4 అండ్ ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్. అపార్ట్ ఫ్రమ్ దట్, నేను చాలా లేట్గా రియలైజ్ అయింది ఏంటంటే, సైనసైటిస్. మై మదర్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సైనసైటిస్. My father don't have. My sister is suffering from, myself suffering from sinusitis. నా ఇద్దరు పిల్లలు suffering from sinusitis. So it's very well understood that it is hereditary. But apart, అది చాలా ఎక్కువ అయిపోయి చిన్నప్పుడు రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ స్టాండర్డ్ హాస్టల్ రావడం వల్ల డస్ట్ లో ఎక్కువ ప్లే చేసి అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఎడినాయిడ్స్ అంటారు అనమాట. దిస్ ఈజ్ కార్టిలేజ్ ముక్కుకి. దీనిపైన ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది బోన్, యాక్చువల్ బోన్ స్కల్ తో పాటు ఉంటుంది. ఈ బోన్ నుంచి అన్వాంటెడ్ మాస్, అక్కర్లేని మాంసపు ముక్కలుగా తయారైపోయి ఈ బ్యాక్ సైడ్ అలాగా ఓసోఫాగస్ ఎయిర్వే, బ్రీత్ వే ఏదైతే ఉంటుందో పాసెస్, అందులో ఒక అట్లీస్ట్ 2.5 centimeters 2 blocks కింద కంప్లీట్ గా బ్లాక్ అయిపోయాయి. నాకు అది తెలియలేదు. ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్ పీరియడ్. లాస్ట్ కి అడ్మిట్ అయిపోయి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన స్టేజ్ వచ్చింది. బట్ నాకు అర్థమైపోయింది, నాకు బ్రీతింగ్ అందట్లేదని చెప్తే I knew that I would be relegated from that batch or some other batch. నేను జూనియర్ అయిపోతాను. సో అట్ లాస్ట్ somehow I cleared it. అవి తెలియలేదు, ఏదో సంథింగ్ ప్రాబ్లం. ఆ తర్వాత ఆపరేషన్కి విశాఖపట్నం హాలిడేస్లో వెళ్ళిన తర్వాత ఆపరేట్ చేయబడింది. అవన్నీ తీసేసి ఆ డాక్టర్ ఇక్కడి నుంచి ఈ హోల్ పైన పడ్డారం, లోన్ పడ్డారం, ఇదంతా డ్రిల్ చేసేసారనమాట. లోపల హోల్ ఉంటుంది, ఇటు నుంచి ఇటు పాసేజ్ వే, అంటే మళ్ళీ మాస్ రాకుండా ఉండాలని. అది డ్రిల్ అది చేసేసిన తర్వాత అంతకన్నా దారుణం తను ఏం చేసాడంటే, ఈ బ్యాక్ సైడ్ తర్వాత వీ రియలైజ్ అంత అసలు రిపోర్ట్స్ అన్ని పెడదాం అనుకున్నాను. సారీ, సమ్హౌ ఐ ఫర్గాట్. అంటే మీకు నిజం చెప్తుంది, అబద్ధం కాదని నమ్మేవారు. ఆల్ స్కాన్స్ అండ్ రిపోర్ట్స్. అక్కడ పౌచెస్ ఉంటాయన్నమాట. మనం చీముడు, ఈ నెత్తురు, ఇదంతా ఏమైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ వెళ్తున్న డస్ట్ అదంతా ప్యూరిఫై అయ్యి ఇక్కడ నుంచి చాంబర్ లాగా పౌచ్ ఉంటుంది మెత్తగా. అది వేగంగా తను తీసేశాడు. తను
తను తీసేయడం వల్ల ఆల్మోస్ట్ 24 hours ఎప్పుడైనా వాటర్ వచ్చినా ఏం వచ్చినా సరే కంటిన్యూస్ గా ఆగదు, నాన్ స్టాప్ గా వచ్చేస్తుంటాయి చాలా ఫాస్ట్. ఊరకనే కారం తింటే ఎక్కువ వస్తుంది. సో ఫర్ పీపుల్ లైక్ మీ ఇంకా ఎక్కువ వస్తుంటది అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంత ప్రాబ్లం ఉన్నా సరే. సో నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే డాక్టర్స్ వీళ్ళందరి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే మా మదర్ కూడా సేమ్ త్రూ డిఫెన్స్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ బెంగళూరులో ఆపరేషన్ చేయించాను ఫర్ 2 legs. లాప్రోస్కోపిక్ అండ్ రేడియోథెరపీ కూడా చేయించాము. కానీ మళ్ళీ మిగతా లెగ్ వెయిన్స్ కూడా మళ్ళీ వచ్చేసాయి. సో అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే మా మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ ఫ్యామిలీస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ మై వైఫ్ అందరూ డాక్టర్స్, సూపర్ స్పెషలిస్ట్. మీకు కావాలంటే రిఫరెన్స్ ఇస్తా. ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ లీలావతి హాస్పిటల్ అండ్ ఆల్ దోస్ హాస్పిటల్స్ నాట్ సూపర్ స్పెషల్ డిఎం కోర్స్ చేసి దే ఆర్ టేకింగ్ 6 to 7 lakhs per month and villas. They are very well settled. Srikakulamlo if you get into Srikakulam, the Vandana Shashagiri Hospital once in 1980s it was very famous. In 1987 to 1990s చాలా మంది స్పెషలిస్ట్స్ ఉన్నారనమాట. సో అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అయినా ఉన్నప్పుడు సర్జరీ చేసేది ఏమి ఉండదు. మీకు ఏ వెయిన్స్ పోయాయో ఆ వెయిన్స్ జస్ట్ నాట్ వేసి ఐసోలేట్ చేసేస్తున్నారు. దానివల్ల హార్ట్కి ఏం తెలుసు, అది ఒకే ప్రెషర్ తో కొడుతుంటది. ఒకే ప్రెషర్ తో కొట్టినప్పుడు మిగతా వెయిన్స్ కూడా ఏమైతున్నాయో బాగా ప్రెషర్ కి లోన్ అయిపోయి అసలకే మనము కొవ్వు ఎక్స్పర్ట్స్ స్టోరేజ్ చేయడంలోని, అంటే అడవి పందులు అన్నిటికన్నా మన బాడీలో చాలా ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇప్పుడు అందులో నుంచి హై ప్రెషర్ తో బ్లడ్ వెళ్ళాలంటే చాలా కష్టం. అండ్ మళ్ళీ సేమ్ స్టేజ్ వచ్చాయి. సో ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ నథింగ్. డాక్టర్స్ అనేది ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ I don't want to scold them, ఎందుకంటే maybe if it goes to online, it doesn't look good, it looks very weird and awkward. But at the end of the day, they are human beings and their profession is something different. And we cannot expect them to do each and everything to look after. They are not gods after all. మనము మన తరపు నుంచి చేసుకొని ఒక పార్ట్ పాడైపోయి ప్రాబ్లం ఉంటే దెన్ ఫర్ రిమూవింగ్ సర్జరీ అలా పిల్లలు ఏమైనా పడిపోయారు, ఫ్రాక్చర్ అయింది. నా పాప మై డాక్టర్ ఫెల్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ వెన్ షీ వాస్ 1.5 years old and thanks to God and doctors who saved her life. She fractured her leg but she's okay now, doing fine. అలాంటి వీటికి డాక్టర్ ప్రతి చిన్నదానికి స్టంట్లు గింట్లు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ కి డాక్టర్ దగ్గరికి వెళ్తాం చేస్తామంటే దట్స్ నాట్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దట్, మోర్ దాన్ దట్, ఐ రియలైజ్ దట్ okay, we'll come into topic intro. I actually want to speak to you on my idea of wellness. I am not an authority on history nor on medical sciences for a kind information that I have great leverage that I can speak on wellness, but I can tell you with great certainty that it really worked for me. It has really changed the way my life has been proceeding over the years. When I realized the world, actual world of what pure health and true health is all about. అండ్ ఇదంతా నేను రియలైజ్ అయిన తర్వాత నేను మెయిన్ గా తెలుసుకుంది ఏంటంటే, ఒకరిని మనం క్వశ్చన్ చేసే కన్నా, ఒకరిని మనం క్రిటిసైజ్ చేసే కన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ విత్ ఇన్. మనము రియలైజ్ అయ్యి మనము కంప్లీట్ గా అర్థం చేసుకుంటేనే వీ కెన్ గో హెడ్ అని. సంథింగ్ లైక్ నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను చాలా మందికి ఇప్పుడు మేమున్న వడా కాలనీ ఏరియాలోని దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ హైలీ అవేర్ ఆఫ్ హెల్త్ కాన్షియస్నెస్. దే డూ లాట్ ఆఫ్ వాకింగ్. శ్రీనివాస్ మెనీ టైమ్స్ హెస్ ఆస్క్డ్ మీ టు యాడ్ హిమ్ ఇన్ టు అవర్ గ్రూప్స్. అట్మాస్ఫియర్ అంత బాగా ఉంటుంది, ఇట్స్ వెరీ గుడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, సపోజ్ అంటే మనం ఏదో చూస్తున్నామని చెప్పి గుడ్డిగా బిలీవ్ అవ్వద్దు ప్లీజ్. ఏదో సంబడి సెడ్ సంథింగ్ అదే మనం ఫాలో అయిపోతాం. అంటే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను. మేము చాలా మంది చెప్పా, ప్లీజ్ చేంజ్ యువర్ ఆయిల్స్. ఫస్ట్ మీకు హెల్తీ లివింగ్ కావాలి అంటే ఫస్ట్ వీ రియలైజ్ దట్ ఇంట్లో వాడుతున్న ఆయిల్స్ ని దయచేసి చేంజ్ చేద్దాం. బికాస్ ఆ ఆయిల్స్ కంప్లీట్లీ హైలీ రిఫైన్డ్, సో మచ్ సో దట్ ఆయిల్లో ఏ ఆయిల్లో తీసుకుని న్యూట్రిషన్ అనేది ఉంటుంది. సన్ఫ్లవర్ తీసుకోండి, సఫోలా తీసుకోండి, ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకోండి, ఆలివ్ ఆయిల్ తీసుకోండి, ఒమేగా 3 ఆయిల్స్ తీసుకోండి, ఎనీ ఆయిల్ అండ్ వేరుశనగ నూనె తీసుకోండి. ఎవ్రీ ఆయిల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ ఇన్ ఇట్. గుడ్ ఫ్యాట్ అండ్ విత్ vitamins, fat which contains vitamins, something like vitamin A, D, E, K. మనకి తెలియని ఇంకా చాలా ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంతే మనకి సైంటిఫికల్లీ మనకి ప్రూవెన్. సో ఇవన్నీ దే ఆర్ సో హైలీ సెన్సిటివ్ సీరియస్లీ స్పీకింగ్. అది మనం కొంచెం హీట్ చేసినా సరే దే విల్ వానిష్ ఆఫ్ అండ్
దే టర్న్ ఇంటూ ర్యాన్సిడ్నెస్. అవి ఆక్సిడేటివ్ అయిపోయి ఈజీలీ రియాక్ట్ అయిపోతాయి. అవి రియాక్ట్ అయ్యే నేచర్ లో ఉండడం వల్లే ఒక మంచి ఫ్యాట్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీలో కూడా రియాక్షన్ చూపిస్తుంది. మనం అక్కడే హీట్ చేస్తే హైలీ సెన్సిటివ్ అండ్ దే విల్ రియాక్ట్. అండ్ స్లోలీ కమింగ్ ఇన్ టు ద టాపిక్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఐ కీప్ ఆన్ జంపింగ్, బట్ తెలుసుకోవాల్సిన గ్రహించండి. సీరియస్లీ ఐ am నాట్ ప్రమోటింగ్ ఎట్ ఆల్ ఎనీ బిజినెస్ ప్రొడక్ట్. నేను దేన్ని ప్రమోట్ చేయదలుచుకోలేదు ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ దిస్ సెషన్. ఇఫ్ సంథింగ్ ఈస్ బ్యాడ్, ఐ క్లియర్లీ విల్ సే ఇట్ ఈస్ బ్యాడ్. ఫర్గివ్ మీ. అది మీకు ఇష్టమై ఉండొచ్చు, ఆ ప్రొడక్ట్ ఇష్టం కాకపోయి ఉండొచ్చు. ప్లీజ్, ఐ డోంట్ కేర్. నాకు నిజాయితీగా ఉన్నది చెప్పడం మాత్రమే ఐఎమ్ కన్సర్న్ ఇన్ దిస్ సెషన్. ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్. నిజం అనేది యాక్సెప్ట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 30 minutes బేర్ చేయండి. ఫస్ట్ మనకి హెల్త్ కావాలంటే మనం ఎన్ని వాడినా సరే, ఏమి చేసినా, అమృతం ఇచ్చినా, ఈ కాలంలో మనం హెల్తీగా ఉండాలనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. బికాస్ థ్యాంక్స్ టు సమ్ realization that I have gone through and some great mentor like Sriramji. And ఫస్ట్ లో ఎయిర్ బయట కన్నా ఇంట్లోనే పొల్యూటెడ్ అంటే అరే ఏంట్రా ఫూల్స్ చెప్తున్నారా, వీళ్ళకి ఏం తెలుసులే అనుకున్నాను. బట్ ఐ లేటర్ రియలైజ్ దట్ మనం ఇంట్లో ఉన్న ఎయిర్ అంత చండాలము బయట ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు లేదు, ఏషియన్ పెయింట్స్ ఎక్కడైనా మీరు పెయింట్ వేసినప్పుడు 1 liter పెయింట్ ఏషియన్ ఎపెక్స్ అల్టిమేట్ ప్రోడక్ట్కి వెళ్తే, లేదా ఆస్పిరా కాస్ట్లీ ప్రొడక్ట్స్కి వెళ్తే అది 300 ఉంటుంది. కానీ అంతకన్నా కాస్ట్లీ సేమ్ లీటర్ 800 rupees ఉంటాయి. రీజన్ బీయింగ్ అందులో వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంట, విఓసి, హైలీ డేంజరస్. అంటే మన లంగ్స్ లో ఉన్న బ్రాంక్యూల్ అండ్ బ్రాంక్యులైటిస్ అంటాం, అది చిన్నవి కాండల్లాగా వస్తాయి. సో హైలీ సెన్సిటివ్. అవి ఆక్సిజన్ ని ప్యూరిఫై చేయడానికి ట్రై చేస్తాయి. ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవి ఎంత పవర్ఫుల్ అంటే దే కెన్ బ్లాక్ ఇట్ ఆర్ టేర్ దెమ్ అపార్ట్ ఆర్ కంప్లీట్లీ దాన్ని డెడ్ చేసేస్తాయి, సాలిడ్ లా గట్టి ఇనుప ముక్కల్లా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మనకు అందుకే ఎక్కడైనా పెయింట్స్ ఉన్న రూమ్ లో, కంజెస్టెడ్ రూమ్ లో చూడండి, ఆ స్మెల్ వస్తుంటే నిద్రగట్టు ఏమీ పట్టదు. ఓపెన్ స్పేస్, ఎయిరీ స్పేస్ లేదా కాస్ట్లీ పెయింట్ మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ స్మెల్ లేకుండా ఉన్న పెయింట్స్ వేస్తే 800 rupees 900 rupees per liter, they are good, but everything comes with price, you know. But sadly speaking, जो दिखता है हम बिकता है सिर्फ हमारे देश में. అంటే కనిపించేదే మనకు అమ్ముతుంది, కానీ ఎవరో ఏదో చెప్పేసి టక్కని నమ్మేస్తాం. నేను పట్టింది కుందేలకు 3 కాళ్ళు. ఫస్ట్ ఎవరు చెప్తే అదే నగ్న సత్యం, మిగతా వాడు చెప్పినా నేను విన్నాను. మన లైఫ్లో అంతే, జీవితాలు అంతే. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు, మన హెల్త్ ఇప్పుడు మారాలి అంటే ఈ ఏజ్ లోని చాలా కష్టం అండి. బట్ వాట్ వీ కెన్ డూ ఈస్, మన తెలియని తప్పుకి తెలుసో తెలియకో మన పేరెంట్స్ మనకు చెప్పక, గైడెన్స్ లేక నా హెల్త్, అందరి హెల్త్ ఇలాగే పోయాయి. బట్ అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైనా మన చేతులతో, మన ద్వారా వాళ్ళ జీవితాన్ని, హెల్త్ ని అనవసరంగా పాడు చేయొద్దు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. I tried my level best to get to the stage where I am when I am 10 to 15 years old, but I wish I succeeded in getting my health back to at least 40 to 50%, which is way better, because many don't believe that I am 35-year-old, wherein they think that I am just only 20 to 23, and many marriage proposals have come till date. అది నాకు పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అనిపించలేదు, బట్ సమ్హౌ అనిపిస్తుంది మీరు అలా చేయొచ్చు కదా, మీరు హెల్తీగా ఉంటారు. అండ్ ఇంత హెల్త్ ఛాలెంజ్ నుంచి ఐ హావ్ కమ్ టు ఏ స్టేజ్. ఐ వాజ్ 85 kgs ఓల్డ్. ఇంకా 2018 ఐ ఫెల్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ వెన్ ఐ వాజ్ ఇన్ కేరళ పోస్టెడ్. పేషెంట్ చూడడానికి నేనే పక్కనే పేషెంట్ అయిపోయి ఐసీలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది 10 months. అప్పుడు ఐ గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్. రీజన్ బీయింగ్ జంక్ ఫుడ్స్ విపరీతంగా తినేవాడిని. విపరీతంగా అంటే నాలాగా బిస్కెట్స్ ఎవరు ఏమీ తినలేరు. బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఏమైనా రోజుకి 7 చొప్పున స్వీట్స్ కానీ, హైలీ ఫుడ్డీ. To a stage we have come to 72 kg, and where I can run with closing my aank band ante emi kashtapadakunda easily with 19-20 year old kids who are preparing for army rallies and everyone. And I have brought down my timing from 5 kilometers no 30-35 minutes lo parigette rojul nunchi I have brought down my time to, believe it or not, ee 35 years age loni ఇప్పుడు నేను చెప్పబోయే హెల్త్ కారణాలు జస్ట్ చేసి ఐ హావ్ బ్రాట్ డౌన్ మై టైమింగ్ ఆఫ్ 5 kilometers రన్నింగ్ టు జస్ట్ 18 minutes. అండ్ మన నేషనల్ రికార్డ్ ఈజ్ సమ్వేర్ అబౌట్ 13, సో 5 minutes ఎక్స్ట్రా. బట్ ఇఫ్ వీ కెన్ ట్రై డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ మరి కొంచెం ట్రై చేస్తే 17 minutes and 15 minutes వస్తే ఈజీలీ ఐ కెన్
go there. That's not a big deal. But whether or not I win నేను ఓడిపోయినా సరే some way or the other way I won it. But I realized that a body regroup అవడం it takes lot of time, because ఒకసారి పాడైపోయిన హెల్త్ తిరిగి రావడం కష్టం అండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనం వాడిన మన ఆయిల్స్ లో ఏమీ ఉండవు. ఈ ఆయిల్స్ ని అసలు ప్యూర్ ఆయిల్ అనేది 3-4 months నుంచి ఎక్కువ ఉండలేదు. నువ్వులు కానీ వేరుచెన నూనె కానీ చాలా త్వరగా పాడైపోతుంది. అంతెందుకని సింపుల్ కామన్ సెన్స్, మన చిన్నప్పుడు నాటుకోడి గుడ్డు 3 days మీరు బయట నుంచి చూపియండి, ఇప్పటికీ ఉండదు. కానీ మన ఇప్పుడు బాయిలర్ కోడి గుడ్డులు షాప్ లోనే హాయిగా 1 week ఉంటాయి. ఆ తర్వాత మన కళ్ళ ముందే 1 week నుంచి ఉంచుతాడు, ఆ స్టాక్ ని మనకి ఇస్తాడు, ఇంకొక 1 day ఉంటది. న్యూట్రిషియస్ ఉన్నది ఎప్పుడైనా త్వరగా నాశనం అయిపోతుంది, న్యూట్రిషియస్ లేనిది ఎక్కువ కాలం ఉంటది. ఎనీవే మనం ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఆయిల్స్ ని హైలీ ప్రాసెస్ చేస్తారు, 600 to 800 degrees టెంపరేచర్ చేస్తారు. టెంపరేచర్ లో హీట్ చేసిన తర్వాత అందులో క్లోరిన్ యాడ్ చేస్తారు డైరెక్ట్ గా, టు కిల్ ఆల్ వైటమిన్స్ ఇన్ ఇట్, సేయింగ్ దట్ ఇందులో ఉన్న వ్యర్థ పదాలు కానీ అంటే బ్యాక్టీరియాని చంపడానికి చేస్తున్నామని FDAకి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ USA కానీ ఇన్ఫార్మ్ చేస్తూ ఆ ప్రాసెస్ అంత ఎవ్రీథింగ్ ఈస్ పొలిటికల్లీ మోటివేటెడ్. అండ్ అంత ప్రాసెస్ అయిన తర్వాత క్లోరినేషన్ అవుతుంది, తర్వాత బ్లీచింగ్ యాడ్ అవుతుంది, తర్వాత ఇంకేవో 2-3 ప్రాసెస్ ఉన్నాయి, మర్చిపోయాను. ఇవన్నీ యాడ్ అయిన తర్వాత కంప్లీట్ వెరీ లో విస్కాసిటీ, పల్చగా ఏమీ ఉండదు, జస్ట్ వాటర్ కన్నా కొంచెం థిక్నెస్ తో వస్తుంది. అది మనము ఎంత హైలీ రియాక్టివ్ అండ్ డేంజరస్ అంటే అదొక కంప్లీట్ వేరే టాపిక్ అండ్ సబ్జెక్ట్, అది చెప్పడం అనేది చాలా కష్టం. అండ్ దాన్ని మనం హీట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత రిఫైన్డ్ ఫుడ్స్ లో అదే ఆయిల్ ఒకసారి వేసిన తర్వాత లైఫ్ లాంగ్ అందులో పెనంలో మార్చాలి, అదే ఆయిల్. ఇట్ బికమ్స్ సో ర్యాన్సిడ్, బాడీలోకి వెళ్ళగానే ఇమ్మీడియట్ గా అది జామ్ అయిపోతుంది. దట్ హ్యాస్ టు బి చేంజ్డ్. మీకు వీలైతే నువ్వుల నూనెకి రండి, నువ్వుల నూనె ఎన్ని లీటర్లు మీరు తాగినా నో ఇష్యూ. బాడీలో వాటర్ లేకపోతే బతకొచ్చు, కానీ బాడీలో ఫ్యాట్, ప్యూర్ ఒరిజినల్ ఫ్యాట్ లేకపోతే వీ కెన్ నాట్ లివ్. ఒక సెల్ కూడా ఫార్మేషన్ అవ్వదు, హౌ ఎవర్ ప్రోటీన్ బ్లడీ యూ టేక్. ట్రస్ట్ మీ, ఫ్యాట్ అనేది వెరీ హైలీ ఇంపార్టెంట్. ప్యూర్ ఫ్యాట్ అంటే మీకు క్వశ్చన్ రావాలి, అలాంటప్పుడు ఘీ తినకూడదు కదా అంటారు. Sir, if you don't mind, can you please share that ghee slide, please? Sriram sir, may I request you to share that slide, sir? Yes sir, నేను షేర్ చేస్తాను సార్. సార్ అది ఇప్పుడు ఘీ అనేది ఒక విధంగా డాక్టర్ చెప్తారు, ఫ్యాట్స్ తినకూడదు, కొవ్వు పదార్థాలు ఏవి ముట్టొద్దు, స్వీట్స్ ఏవి ముట్టొద్దు. ఇన్ ఏ వే దే ఆర్ కరెక్ట్, బట్ ఇన్ ఏ వే దే ఆర్ రాంగ్. దే డోంట్ టెల్ ఫ్యాక్ట్స్. ఎగ్స్ లో లోపల సొన తినద్దు, మనకి చాలాసార్లు వినుంటాం. సార్ ఒకటి ఘీవి నెయ్యివి నేతివి అమ్మిని ఉంటాయి సార్. ఒక స్లైడ్ సార్ షేర్ చేయలేదేమో. ఓకే, ఇప్పుడు నెయ్యి అనేది అంటే యాక్చువల్ గా అండి ఒక విధంగా పూర్వకాలంలో అందరూ తినేవారు, అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడే మన ప్రాబ్లం ఎందుకు వస్తున్నది అంటే మనం ప్రాసెస్ చేసే విధానం అనేది తప్పు. సపోజ్ నెయ్యిని మనం ఇప్పట్లో ఎవరిని అడిగినా టప్పమని చెప్తారు, పాలు వేడి చేయగానే పైనుంచి మిగ నుంచి మనం వేడి చేసి అక్కడి నుంచి నెయ్యి చేస్తాం, ఫటాఫట్ కథం. కానీ ప్యూర్ నెయ్యి ఇంట్లో అదే తింటాం, హెల్దీగా ఉంటాం. బట్ అది అలా అవ్వదు. దాన్ని మనము పెరుగు నుంచి మజ్జిగ చేసి, మజ్జిగని మనం చిలికిన తర్వాత దాని మీద వచ్చిన దాన్ని మనం అక్కడ వేడి చేసి అక్కడి నుంచి ప్రాసెస్ చేసి తీసుకెళ్తే ఆ నెయ్యిని తిన్నంత కాలం, నెయ్యి కంఠంలో ఉన్నంత కాలం ఇంకెవరూ చనిపోం. అందుకే పూర్వకాలంలో కూడా మూఢనమ్మకం అయినా సరే ముక్కులో నెయ్యి వేసేదానికి కారణం ఎందుకంటే ఇన్ కేస్ చివరి ప్రాణం అంటూ ఏమైనా లాస్ట్ స్టేజ్ ఉంటే మళ్ళీ తిరిగి వస్తుంది. ఇట్స్ సో ఇంపార్టెంట్, సో వైటల్. మీకు జలుబు చేసి నెయ్యి వచ్చిన అలాంటి అంటే నేను మీకు ఎందుకు స్లైడ్ పెట్టమని అంటే యాక్చువల్గా మన కంపెనీ నుంచి మనకు తయారై వచ్చే నెయ్యి ఏదైనా సరే బయట బాటిల్స్ తో ఉంది, జస్ట్ 300 rupees దొరుకుతుంది. బట్ ప్యూర్ ఒరిజినల్ నెయ్యి వితౌట్ ఇంజెక్టెడ్ కౌస్ తోని మీకు న్యాచురల్ మిల్క్ నుంచి బాగా ఫ్యాట్ ఉన్న ఆవుల, జెర్సీ ఆవుల నుంచి కానీ నెయ్యి చేస్తే న్యాచురల్ వేలో కొండల్లో వాటిలో పూర్వకాలంలో చేసినట్టు ఈ మజ్జిగ నుంచి చిలికి ఆ నెయ్యిని కానీ తయారు చేస్తే 1 bottle ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 3,000 to 4,000 rupees. మీరు అమెజాన్ లో ఎక్కడైనా సెట్ చేసుకోండి, యూ విల్ ఫైండ్ దెమ్. అండ్ ఆ స్మెల్, ఆ స్వాదు, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు నార్మల్ వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, పడుకోండి, దొలిగండి, ఏమైనా చేయండి, ఒక్కసారి ఆ నెయ్యి మీరు తినేసి జస్ట్ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్, హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలా మీరు చేస్తే అది అసలు బాడీలో ఫ్యాట్ ని అంతగా రానివ్వదు. ఇన్ఫాక్ట్ అది
there are two types of fat, saturated fat and unsaturated fat. We all know saturated fat లో వచ్చేది ఘీ వస్తుంది, అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ లో వస్తుంది మన పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్. పాలీ అన్సాచురేటెడ్ లో వస్తుంది మన omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ, అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్స్ ఇవన్నీ వస్తాయి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ లో. సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మంచిదే. అండ్ ఇంకోటి మనం మార్చాల్సింది మైదా, మోస్ట్ హైలీ డేంజరస్. కామన్ సెన్స్, దీనికి ఏ సైంటిఫిక్ రీసెర్చ్ ఏమీ అక్కర్లేదండి. మైదా చిన్నప్పుడు మనం ఎక్కడ వాడేవాళ్ళం అండి? ఎనీవన్? పోస్ట్ ఆఫీసెస్ లో వాడేవాళ్ళం అంటించుకోవడానికి. ఆ మైదాని తీసుకొచ్చి కుక్కల దగ్గర పెట్టిన, పిల్లుల దగ్గర పెట్టిన ముట్ట అట్లీస్ట్ స్మెల్ కూడా చూడవు, దాన్ని హాయిగా తింటాం. ఏమేనంటే మనం మనిషి అంటాం, కుక్కేమో మనల్ని కుక్క అనుకుంటుంది, మనం దాన్ని కుక్క అనుకుంటాం. బోత్ ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ వేస్. ఎవరు బతుకులాలు బతుకుతారు, ఇద్దరిని చూసి దేవుడు హాయిగా నవ్వుతాడు. దాన్ని తీసుకొచ్చి నూడిల్స్ లో 100% మైదా, కేక్స్ లో 100% మైదా. ఈ బిస్కెట్ ప్యాకెట్ మీరు పట్టుకోండి, ఇమ్మీడియట్ గా ఇంగ్రీడియంట్ మీరు బ్యాక్ తిప్పండి, ప్రపంచంలో ఎవ్వరు మైదా లేకుండా బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ 10 రూపాయలు 15 రూపాయలు చేసి ఇవ్వలేరు. హైలీ ఇంపాసిబుల్. అందులో క్లియర్ కట్ ఇంగ్రీడియంట్స్ లో రాసిపెట్టి ఉంటుంది. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ చాలా తెలివిగా పెడతారు. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, అయితే మైదా లేదు కదా. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ మైదా మన లాంగ్వేజ్ లో. అండ్ కొన్ని స్పెసిఫై చేస్తాయి, సమ్ డోంట్ స్పెసిఫై. అండ్ ఇవన్నీ థ్యాంక్స్ టు దిస్ మెంటర్షిప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేను రియలైజ్ అయిన తర్వాత కంప్లీట్లీ స్టాప్డ్ అండ్ ఐ కుడ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ ఎనీథింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మైదా ప్రొడక్ట్స్ అనేవి మనం స్వీట్స్ కానీ ఏవైనా ప్యూర్ గా న్యాచురల్ గా ఇప్పుడు చెప్పిన ఘీ విధానంలో కానీ, ప్యూర్ న్యాచురల్ స్వీట్స్ కానీ, ప్యూర్ సాల్ట్ కానీ, రాక్ సాల్ట్. చిన్నప్పుడు గడ్డుప్పు మనకి ఎర్రగా ఉండేది, ఆ గడ్డుప్పు మనం తిన్నంత కాలం అలాంటి గడ్డుప్పు సంపాదించగలిగితే ఎంత తిన్నా సరే బీపీ అనేది రాదు. ఇప్పుడున్న గడ్డుప్పులో హైలీ ప్యూరిఫై చేసి అందులో ఐడిన్ కెమికల్ యాడ్ చేస్తారు. దే ఆర్ వెరీ డేంజరస్. అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇవన్నీ మనం మార్చాలండి. సో సంథింగ్ ఇంకా కొన్ని సప్లిమెంట్స్కి వద్దాం అనుకోండి. సపోజ్ సో ఆప్షన్ ఏంటి మరి? మనం హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు ఆయిల్స్ ఓకే, వీ కెన్ చేంజ్ యాజ్ ఫార్ యాజ్ ఆయిల్స్ ఆర్ కన్సర్న్. ఆలివ్ ఆయిల్కి వస్తాం కావాలనుకుంటే, బట్ ఆలివ్ ఆయిల్ లో కూడా ఇప్పుడు సపోజ్ ఇదే స్క్రీన్ మీద ఉంది, నేను జూమ్ చేస్తున్నాను. There are many types of olive oils: virgin olive oil, extra virgin olive oil, pomace olive oil. Extra virgin olive oil అనేది highest form of olive oil, highly sensitive, as much as omega-3 oils. Omega-3, omega-12 కూడా ఉన్నాయి, omega-9 కూడా ఉన్నాయి. They are very good, highly sensitive అంటే వెరీ సెన్సిటివ్ న్యూట్రిషన్ అందులో ఉంటుంది. అది వెళ్ళగానే మంచి న్యూట్రిషన్ మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, దాన్ని హీట్ చేయడానికి అవ్వదు. అండ్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్, ఇది యాక్చువల్గా టుక్ ఇట్ ఫ్రమ్ క్యాంటీన్, మై డిఫెన్స్ సర్వీసెస్ లో ఉంటే 2 ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ మీరు జూమ్ చేసి అక్కడ లేబుల్స్ చదివితే, బట్ సీ ద డిఫరెన్స్. నా చేయి పెట్టిన దగ్గర ఆలివ్ ఆయిల్ ఎంత లైట్ గా ఉన్నా చూడండి, దాని పక్కనే ఉన్న చెట్టు రూపంలో ఉన్న ఆలివ్ ఆయిల్ చూడండి, 2 వేరు బ్రాండ్లు, 2 సేమ్ ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ తోనే ఉంటది. సేమ్ క్వాంటిటీ. ఈ బ్లాక్ కలర్ లో ఉన్నది 2000 రూపీస్, అండ్ డార్క్ కలర్ లైట్ కలర్ లో ఉన్నది సమ్ 400 రూపీస్ లెస్ అనమాట. అంటే ఇది యాక్చువల్ గా ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అన్నప్పుడు మెషిన్ లో ఎందులోని చేయకుండా జస్ట్ గాను టైప్ దాంట్లోని నెమ్మదిగా స్మూత్ గా హీట్ లేకుండా, అంటే హీట్ చేస్తే ఇంకా అది డెడ్ అయిపోతుంది అనమాట. చాలా మంది అంటారు నేను కూరలో కర్రీస్ లో టాపింగ్ చేసుకుంటాను. నో, దట్ విల్ నాట్ వర్క్. ఇట్స్ ఆఫ్ నో యూజ్ ఇఫ్ యూ డూ దట్. అంత సెన్సిటివ్ డైరెక్ట్ నోట్లో వేసుకుంటే ఇట్ వర్క్స్ వండర్స్. ఐ హావ్ సీన్ ఇట్. ఐ వాంట్ యూ టు డూ దట్ అండ్ జస్ట్ ఫీల్ ద డిఫరెన్స్. సపోజ్ మన ఆలివ్ ఆయిల్ ఉంటుంది మన ఆమ్వేలో, ఆ ఆలివ్ ఆయిల్ ఇట్ సెల్ఫ్ అది కూడా పొమేస్ ఆలివ్ ఆయిల్, దట్ ఈస్ ప్యూర్లీ ఎంటైటిల్ ఫర్ కుకింగ్. అది తాగినా ఇట్స్ డజంట్ మ్యాటర్, బట్ అది కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్, సపోజ్ అలాగే మనకి ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎవరో సంబడి సేస్ దట్ సమ్ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ అంటే అనవసరంగా గుడ్డిగా ప్రతిదీ ఫాలో అయిపోతుంది. సపోజ్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటే కాల్షియం టాబ్లెట్కి వెళ్దాం. సపోజ్ జస్ట్ గెట్ ఇన్ టు దిస్ కాల్షియం టాబ్లెట్. ఈ కాల్షియం టాబ్లెట్స్ ఏ ప్రొడక్ట్ తీసుకున్నా, ఏమి ప్రొడక్ట్ మనం తీసుకున్నా సరే, ప్రొడక్ట్ లోపల ఏమున్నదని కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్, ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ మేక్ సేమ్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, 70 to 80% అట్ మ్యాక్స్. బట్ దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఏమి చేస్తున్నారు, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ప్రిజర్వేటివ్ ఎలా చేస్తున్నారు అది మోస్ట్లీ ఇంపార్టెంట్. ప్రిజర్వ్ చేయడానికి అట్ ది సేమ్ టైం అది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ ఇదే మనం క్యాల్మెక్ తీసుకున్నామని, ఈ క్యాల్మెక్ మీరు ఈ కాల్షియం టాబ్లెట్ బయటికి వెళ్ళి అక్రాస్ ది వరల్డ్ మీరు కట్ చేసి జస్ట్ మీరు కొరికి చూడండి. మీరు చిన్నప్పుడు ఏమి పలకల బలపంతో మనం రాసేవాళ్ళము, బోర్డ్స్ మీద దేంతో రాసామో, చాక్ పీస్ ఏం రాసామో, ఇప్పుడు వేస్తున్న ముగ్గులు మనం దేంతో వేస్తున్నామో, జస్ట్ ఫీల్ ఇట్. అదే ఇందులో ఉంటుంది. ఇట్స్ ఓకే.
కొన్ని శుద్ధముక్క టేస్ట్ వస్తది, చాక్ పీస్ టేస్ట్ వస్తది, ముగ్గులేసిన ఆ టేస్ట్ వస్తది. అది ఇష్యూ కాదు. అందులో కాల్షియం ఉంటది. ఎంతో కొంత వస్తది. కాల్షియం కార్బోనేట్ అదే మన పెయింట్స్ అన్నిట్లో వాడతాం. కానీ బయట దీన్ని సీల్ చేయడానికి వేసింది ఈజ్ వాట్ మ్యాటర్స్ ఎ లాట్. ఈ బయట సీల్ చేయడానికి అనే దానికి టైటానియం డయాక్సైడ్ అనే కలర్‌ని యూజ్ చేస్తాం. టీఏఓ2 కెమికల్ నేమ్ చిన్నప్పుడు చదివుంటే. ఏ టాబ్లెట్ నాట్ ఓన్లీ కాల్షియం టాబ్లెట్, ఏ టాబ్లెట్ బయటికెళ్ళి మీరు సెగ్మెంట్‌లో తీసుకున్నా టైటానియం డయాక్సైడ్ ఎక్కడ యూజ్ చేస్తారు? జస్ట్ ఇప్పుడే రైట్ నౌ గూగుల్ అండ్ జస్ట్ సీ. మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్‌లో జస్ట్ టీఏఓ2 యూజెస్. మీకు ఇమ్మీడియేట్‌గా వస్తది. ఆ టీఏఓ2 కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే ప్రతి పెయింట్ బ్రాండ్‌లోని ప్రైమర్ అనేది కాస్ట్ అంతగా పెరిగిపోతుంటది. మనం సన్ రూఫ్‌కి ఏషియన్ పెయింట్స్‌లోని ఇది డాంప్ షీట్ అని చెప్పి 2 వేరు వేరు వాడతాం. ప్రైమర్ ఇట్‌సెల్ఫ్ ఒక ₹3000 ఉండే ప్రైమరు అది ఎండ పడకుండా మనం పైన ఎయడానికి వాడినప్పుడు డాంప్ ప్రూఫ్ షీట్స్ ఏస్తాం. అది పెయింట్ చేస్తాం. వెరీ హైలీ విస్కస్ బాగా జిగటుగా థిక్‌నెస్‌తో ఉంటాయి. బాగా లేయర్‌లా ఫార్మ్ అయిపోతాయి. అండ్ దే వెరీ షైనీ. వెరీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. ఎండ పడగానే వెంటనే అది రిఫ్రాక్ట్ అయిపోతదనమాట. అందులో వాడేది టైటానియం డయాక్సైడ్. టైటానియం డయాక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటది. ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత బాగా ప్రైమర్ అలా పడతది. అండ్ కలర్‌లో కూడా నార్మల్ కలర్‌లో టింట్ యాడ్ చేస్తాం అది వేరే. నార్మల్ కలర్‌లో కూడా టైటానియం డయాక్సైడ్ ఈస్ ఎ మస్ట్. ఇండస్ట్రీలో వాడేది. ఆ టైటానియం డయాక్సైడ్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ వాడేసి యాస్ ఎ కలర్ అడిటివ్ కింద చెప్పేసి ఎఫ్‌డీఏ ఫుడ్ అండ్ జస్ట్ అండి సిగ్నల్స్ ఇష్యూలా ఉంది. ఒకసారి ఫోన్ చేస్తాను.
వండర్ఫుల్ అండి శ్రీనివాసరావు గారు, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినప్పటికీ సిగ్నల్ ఇష్యూ. సో ఫ్రెండ్స్, ఒకటి మాత్రం నిజం, శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా దిస్ ఈజ్ మోహన్ ప్రసన్న, రైట్? ఐఎమ్ వర్కింగ్ బిఫోర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ, రైట్? సో నేను పార్లేలో వర్క్ చేశాను, బ్రిటానియాలో వర్క్ చేశాను, ఐటీసీలో వర్క్ చేశాను. నా వర్క్ మొత్తం ఫుడ్ ఇండస్ట్రీ, బిస్కెట్ ఇండస్ట్రీ అనమాట. సో అందులో కలిపేది శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మొత్తం మైదానే, 100% మైదా, రైట్? సో ఇంకా బయట చాలా ఫుడ్ ఇండస్ట్రీని కూడా నేను చూశాను. ఆ బిస్కెట్ లో వచ్చే ఏం కలుపుతారు, ఎలాంటి మైదా కలుపుతారో కూడా మాకు తెలుసు. అలాగే చాక్లెట్ ఇండస్ట్రీలో కూడా ఏం జరుగుతుందో నాకు తెలుసు. సో దయచేసి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా ఈ రోజు నుంచి మీరు కనుక ఫుడ్ పరంగా కానీ బయట తీసుకునే ఫుడ్ పరంగా కనుక మీరు నిర్ణయం తీసుకోగలిగితే, ఫస్ట్ మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది, రైట్? లేదనుకోండి, మీ హెల్త్ ఎవరి చేతిలో ఉంటుంది? ఫార్మా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, సో అంటే ఫార్మా వాళ్ళు డాక్టర్లు తప్పేం కాదు, డాక్టర్ ఈజ్ రైట్. బట్ ఇక్కడ నడిపిస్తుంది ఎవరు? ఫార్మా కూడా తప్పు కదా, వాళ్ళ బిజినెస్ అంతే. నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే మన ఆరోగ్యం మీద మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది మనకు అవగాహన ఉండగలిగితే ఫస్ట్ మనం ఫ్రీ అవుతాం. మనకి అవగాహన లేదనుకోండి, చాలా మనం సంపాదించిన డబ్బు చాలా వరకు మనకు తెలియకుండా మన నుంచి దూరం అయిపోతుంది, రైట్? సో ఈ విషయంలో మాత్రం మీరు చాలా కఠినంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే బయట వాడుతున్న ఆయిల్స్ వెరీ 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 డేంజరస్. సో నేను ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తే నిన్న ఏం జరిగిందంటే, మా ఇంట్లో మా అబ్బాయి బయట నుంచి చేగోడలు తీసుకొచ్చారనమాట. అంటే ఆయిల్లో వేపిన చేగోడలు. అవి ఆయిల్ కూడా వద్దురా అని చెప్తే నేను బయట పిల్లులు తిరుగుతూనే పిల్లులు పెట్టమని చెప్పాను. పిల్లులు వాసన చూసి కనీసం టచ్ కూడా చేయలేదండి. రాత్రే జరిగింది, రైట్? అంటే పిల్లులు కూడా మనం బయట తీసుకొచ్చిన ఫుడ్ ముట్టట్లేదంటే, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తే నేను షాక్ అయ్యాను యాక్చువల్గా, రైట్? అంటే పిల్లికి కూడా ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి, ఇది మైదా అనేది విషయం. ఓకే, కాబట్టి మరి మనం భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, యూనివర్స్ ఇచ్చిన వరం ఏంటో అద్భుతమైన వ్యక్తిగా మనకు వరం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, రైట్? ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఆరోగ్యం మీద, మీ ఫ్యామిలీ మీద మీకు ఫస్ట్ అవగాహన ఉండాలి. ఒకవేళ అవగాహన లేకపోతే అప్లయన్స్ మెంటర్స్, మనకు అద్భుతమైన మెంటర్స్ మనకు ఉన్నారు, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన ఫ్యామిలీలో హెల్త్ మనం బాగు చేసి, ఇప్పుడు ఈవెన్ నేను చెప్పేదేని కాదు, బట్ మైండ్ 1 minute, రైట్? గుడ్ ఈవినింగ్ టు ఆల్. వీడియో ఎవరైతే ఆఫ్ చేసి ఉన్నారో కొంతమంది లీడర్స్, ఓకే రైట్, ఒక 2 to 5 మంది ఎవరైనా సరే యూట్యూబ్ లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే 100 లింక్ ఉండడం వల్ల స్పీకర్ లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఎక్స్పెషల్లీ వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు వీలైతే ఒక 5 నెంబర్స్ వరకు యూట్యూబ్ లోకి వెళ్ళండి. వీడియో ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఒక 2 minutes లో మళ్ళీ మనకి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్ శ్రీనివాస్ కుమార్ గారు. యా రైట్, నేను ప్రొసీడ్ అవ్వచ్చా సార్? ఖచ్చితంగా. ఓకే సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్, అనుకోవచ్చు సార్. ఇప్పుడు కమింగ్ ఇన్ టు ద ఆయిల్స్ అంటే సంథింగ్ లైక్, అంటే ప్రతి దగ్గర కరప్షన్ అనేది ఉంటది. తెలుసుకోవడం అనేది మనది ఓన్లీ ప్రైస్ చూసి వెళ్ళడం అనేది చాలా తప్పు. అంటే నాణ్యత అనేది మనం ఫస్ట్ తెలుసుకొని ఏదైనా ఒక దాన్ని జడ్జి ఒక దాని మీద కామెంట్ చేసే బదులు మనం తెలుసుకోవాలి. అంటే కమింగ్ ఇన్ టు టైటానియం డైఆక్సైడ్, కాల్షియం సప్లిమెంట్, మీరు ఏ హెర్బల్ సప్లిమెంట్ తీసుకోండి, ఎనీ హెర్బల్ సప్లిమెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎక్సెప్ట్ న్యూట్రిలైట్ అనే కాల్షియం సప్లిమెంట్ తప్ప మీరు ఏ సప్లిమెంట్ మీరు బయట తీసుకున్నా టైటానియం డైఆక్సైడ్ అనే కెమికల్ నేమ్ లేకుండా ఉండదు. అండ్ దట్ ఈస్ హైలీ డేంజరస్. అండ్ చాలా స్మార్ట్ గా కొన్ని సమ్ అదర్ కంపెనీస్ TiO2 కానీ టైటానియం డైఆక్సైడ్ కానీ పెట్టకుండా EN717 ఆర్ సంథింగ్ నెంబర్ నేను మర్చిపోయాను, ఫర్గివ్ మీ,
ఆ నెంబర్ మీరు కోడ్ని ఒకసారి గూగుల్లో కొడుతుంటే టక్ 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 మనం వచ్చేస్తుంటాయి. అది కెమికల్ నేమ్ అనమాట. కంపెనీ 24 గంటలు టైటానియం డైఆక్సైడ్ అని రాసుకోలేరు. ఆ కెమికల్ నేమ్ ఇప్పుడు వాటర్ ఉంది, H2O అని పెడతారు సింపుల్ గా. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది, H2O2 అని పెడతారు. అలాగే దీని కెమికల్ నేమ్ ఈజీగా నెంబర్ పెట్టేస్తారు. ఆ నెంబర్ అందరికీ తెలియదు. అందరూ ఏమనుకోదు, ఇందులో ఏమి కెమికల్ లేదు, ఓన్లీ ఫ్లేవర్స్ అంతా నేచురల్ గా ఉందని చెప్తాం. ఒక ప్రోడక్ట్ గురించి తీసుకొని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ అబౌట్ న్యూట్రిలైట్, వెదర్ యూ యూజ్ ఆర్ డోంట్ యూజ్, వేరే ఏమి యూజ్ చేస్తున్నారో ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే FDA క్లియర్ మెన్షన్ ఏంటంటే టైటానియం డైఆక్సైడ్ కెన్ బి యూజ్డ్, అదేం హార్మ్ చేయదంట. అంటే తక్కువ మోతాదులోని బాడీలోకి అది వెళ్తే అది ఎటువంటి హాని చేయదు. ఎందుకంటే టైటానియం డైఆక్సైడ్ ఇస్ సో మచ్, అంటే కామన్ సెన్స్ యూజ్ చేయండి. అది ఎంత థిక్, అది దాని థిక్నెస్, మందం చిక్కదనం ఎంత గట్టిదంటే అది ఒక లేయర్ లా ఫామ్ అయిపోతుంది. అందుకే మన మేడల మీద గట్టి ఎక్కువ వేసినప్పుడు, డ్యామ్ షీట్ కానీ డ్యామ్ ప్రూఫ్ షీట్స్ వేసినప్పుడు టైటానియం డైఆక్సైడ్ ఎక్కువ మోతాదు వల్ల ఒక షీట్ లా ఫామ్ అయిపోతుంది. అందుకే మీరు ఏ టాబ్లెట్ తీసుకున్నా మంచి షైనింగ్ ఉంటుంది. వైట్ కలర్ ఉన్న ప్రతిదీ టైటానియం డైఆక్సైడే. కలర్ యాడ్ చేస్తే టైటానియం డైఆక్సైడ్ టింట్ యాడ్ చేసినట్టు ప్రతి టాబ్లెట్ మీద షైనింగ్ ఉంటుంది, ఆ గ్లాసీనెస్ ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ ఓన్లీ ఇంగ్రీడియంట్ చూసి ప్లీజ్ ఆల్సో డోంట్ బిలీవ్. కొన్నిసార్లు మెన్షన్ చేయకుండా కూడా అలా ఉండొచ్చు. అండ్ మీరు ది వెరీ బెస్ట్ వై ఐ లవ్ న్యూట్రిలైట్ ఈస్, మీరు అంటే ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్, సీరియస్లీ నాట్ అడ్వర్టైజింగ్ న్యూట్రిలైట్. యూ విల్ గెట్ టు నో వై. నేను క్రిటిసైజ్ కూడా చేస్తాను. మీరు ఏ సప్లిమెంట్ అయినా తీసుకోండి, బీట్ మల్టీవిటమిన్, సైబీరియన్ జిన్సింగ్, ఏది తీసుకున్నా సరే ఒక్కటి కూడా మీకు షైనింగ్ గ్లాసీనెస్ లో కనిపించదు. అండ్ డైరెక్ట్ గా లోపల ఏంటేంటి ఉన్నాయో క్లియర్ గా బయటకు అవే ఉట్టిపడుతుంటాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ అక్కడ ఏదో ఇవ్వలేదన్నంత మాత్రాన దీని మీద వేసేసి కూడా చెయ్యొచ్చు. బట్ ఇట్ డజంట్ డూ దట్. లేటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్ దట్ యాక్చువల్ గా ఈ ప్రొడక్ట్స్, ఎవ్రీ ప్రొడక్ట్ ఎందుకు ఎంత కాస్ట్ అవుతుందంటే దాని ఎన్క్యాప్సులేషన్, క్వాలిటీ, ఆ క్వాంటిటీని దాన్ని పొందుపరిచి జాగ్రత్తగా ఇవ్వడానికి చేసే బయట ఇచ్చే ఎంట్రీ కోటింగ్ ఒక్కటి ఇట్ సెల్ఫ్ ఒక టాబ్లెట్ కి మినిమం 10 రూపీస్, 8 to 10 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇది యాక్చువల్ గా పేటెంటెడ్. అంటే ది రీజన్ వై ఐ అప్రిషియేట్ ఇట్. ఇది నా బాబ్కా బ్రాండ్ అయ్యే, ఇది నాకు అప్రిషియేట్ చేయడం వల్ల నాకేం వచ్చేదానికి, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అలాగే సపోజ్ ఇప్పుడు వంట నూనెకి వస్తాం, ఆయిల్స్ మనం చాలా వాడతాం, చాలా మంది హెయిర్ ఫాల్ అయిపోతాయి. అంటే ఎంత చీటింగ్ అంటే బయట, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు బయట వాడే కొబ్బరి నూనె అన్ని వాడతారు, పారాషూట్ అన్ని వాడతారు. ఐఎమ్ నాట్ షూర్ ఐ హావ్ షేర్డ్ మై లింక్ టు దట్ ఉమెన్. ఈ చిన్న టాపిక్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ ప్రూవ్ హెయిర్ ఓవర్ దేర్ షాప్ లో మాట్లాడుతున్నప్పుడు. ఏ కామన్ సెన్స్ అంటే అందరం పల్లెటూరు నుంచి వచ్చాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఎవరు అంబానీ ఫ్యామిలీస్ నుంచి రాలేదు, టాటా బిర్లా ఫ్యామిలీ నుంచి కింద పడలేదు. సార్ ఒక చెనక్కాయ కేజీ ఎంత అండి సార్? జనార్దన్ సార్ మీకేమైనా అడగొచ్చు, ఐడియా ఉంటుంది మన ఏరియా కాబట్టి. వేరుశెనక్కాయ ఒక కేజీ 60 నుంచి 70 రూపాయలు, చాలా బాగా మంచి క్వాలిటీ ఉంటే 80 రూపీస్ అండి. 5 నుంచి 6 కేజీలు, 5 పట్టుకుంటాను, 5 నుంచి 6 కేజీలు శనగకాయని మీరు మొత్తం బాగా క్రష్ చేస్తే, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 టైమ్స్ చెరుకు రసాన్ని క్రష్ చేసినట్టు చేస్తే తప్ప 1 లీటర్ ఆయిల్ రాదు. అంటే ఆల్మోస్ట్ 350 to 400 రూపీస్ అక్కడే జస్ట్ లైవ్ ఆయిల్. దానికి డబ్బా పెట్టి, దాని మీద క్యాప్ పెట్టి, దానికి సీల్ చేసి, దానికి స్టిక్కర్ అంటించి, అడ్వర్టైజ్ చేసి, మార్కెటింగ్ చేసి, డీలర్, డిస్ట్రిబ్యూటర్ ట్యాక్స్ వేసి, షాప్ కీపర్ ప్రాఫిట్ గెయిన్ చేసి నా దగ్గరికి వచ్చి అమ్ముతారా సార్ 400 రూపీస్ లో? కామన్ సెన్స్ ఏమైనా ఉంది? కామన్ సెన్స్. ఒక పెప్సీ బాటిల్ 75 పైస్ ఉన్నప్పుడు 10 రూపాయలు చిన్నప్పుడు నేను తాగేవాను. 11 రూపాయల తర్వాత రేట్ పెరిగినప్పుడు, రూపాయి వాల్యూ పోయిన తర్వాత అది బాటిల్ ఏకంగా గ్లాస్ తో తీసేసేవారు. అంటే 1 రూపాయి వస్తువు ఎంత లేదన్నా 10 రూపీస్ అవుతున్నది. 300 రూపీస్ ఉన్న కాస్ట్ ఒరిజినల్ ఇవ్వాలంటే మినిమం 800 నుంచి 900 రూపీస్. మన ఇంట్లో జెర్సీ ఆవు నుంచి నేను ఇందాక గీకి చెప్పాను. అంటే కామన్ సెన్స్ ఎలా యూజ్ చేస్తుంటే అక్కడే ప్రైస్ తెలిసిపోతుంది, క్వాలిటీ కూడా తెలిసిపోతుంది. అదే క్వాలిటీని ఇంట్లో చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్. అమ్మమ్మలకి ఎవరికి పని లేదు, చిలుక్కొని కూర్చొని నీకు ఇదే పని, నువ్వు బాగుంటావు నేను బాగుంటాను. అది బయట 4000 రూపీస్ వర్త్ అవుతుంది. అదే నెయ్యిని మనం గీ అంటున్నాను, నెయ్యిని హిందీలో గీ అంటారు, నెయ్యి. అదే 4000 రూపీస్ ఒరిజినల్ గా ఇవ్వాలనుకుంటే 3000 రూపీస్ ఏదో బాగా రిప్యూటెడ్ బ్రాండ్ లేనివి. ఆ బ్రాండ్ నేమ్స్ నేను మర్చిపోయానండి. ఉంటే మీకు ఎప్పుడైనా కావాలి షేర్ చేస్తాను. యూ కెన్ పర్చేజ్ ఆన్లైన్, లేదా ఇంట్లో చేసుకోవచ్చు. దానికని బెస్ట్ ఒమేగా 3 ఆయిల్ తీసుకోవచ్చు. సపోజ్ సమ్ ఒమేగా 3 మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దే ఆర్ సో వెరీ గుడ్. నేను ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ మై మదర్ అండ్ వెరీ మెనీ ఫ్రెండ్స్, టీచర్స్ చాలా మంది యూజ్ చేశారు. నేను చాలా ఆర్గ్యూ చేయలేక వదిలేశాను.
వాళ్ళకి omega-3 మించిన ప్రొడక్టే లేదని చాలా మంది ఆర్గ్యూ చేస్తారు. యాజ్ ఫర్ న్యూట్రిలైట్ ఈస్ కన్సర్న్. బట్ మై ఫస్ట్ క్వశ్చన్, నేను చాలా ఆన్లైన్లో న్యూసెస్ కానీ ఏమి రెప్యూటెడ్ బ్రాండ్స్ సమ్ ఎక్స్ బ్రాండ్స్ ఏవైనా చూసినప్పుడు అవి జస్ట్ ఒక టాబ్లెట్ మినిమం 2.5 to 3 రూపీస్, అట్ మ్యాక్స్ 4 రూపీస్ పడుతున్నది. సేమ్ క్వాంటిటీ ఏమున్నా EPA DHA కానీ ఏదున్నా జస్ట్ 3 to 4 రూపీస్ పడుతున్నది. ఫైండ్ Amway, సారీ కరెక్ట్ మీ, న్యూట్రిలైట్ omega-3 టు బి సమ్వేర్ అబౌట్ 20 to 23 రూపీస్. ఒక కమిషన్ అన్ని పోతే 17, 18, 16 రూపీస్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ థింగ్ ఈజ్ సార్, ఒక్క ఫోటో నేను షేర్ చేయలేకపోయినాను. జస్ట్ ఒక మొన్న లారీ పాస్ అవుతున్నప్పుడు ఫ్రంట్ ఫోటో తీసాను. ఇథిలీన్ ఎసిటేట్ అని, ఇథైల్ ఎసిటేట్ యాక్చువల్లీ దాని ఎస్ట్రిఫికేషన్ అంటారు. దీన్ని omega-3 అట్లీస్ట్ వరల్డ్ లోని ఒక ఇయర్ కి, వుడ్ యూ బిలీవ్ మీ, 15 to 16,000 crores ఆఫ్ బిజినెస్ వరల్డ్ మొత్తం అన్ని కంపెనీస్ చేసుకుంటున్న బిజినెస్ ఓన్లీ omega-3 అనే ఒక పదం సప్లిమెంట్ ని పట్టుకొని, ఓన్లీ omega-3 15 to 16,000 crores. కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అది దట్స్ హ్యూజ్ నెంబర్. ఒక సప్లిమెంట్ ఇండస్ట్రీ ఇంత చేయడం అందరూ కలిసి. బట్ యు నో వాట్ థింగ్ ఈజ్, సమ్మన్ ఇప్పుడు మెన్షన్ చేశారు గ్రౌండ్ నట్స్ 100 రూపాయలు 60 రూపాయలకి ఎవరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక సప్లిమెంట్ 100 రూపీస్కి, అది సారీ ఒక 3-4 రూపీస్ది మీకు 16 రూపీస్కి వస్తుందంటే ఎదురు అదేం తప్పు అయి ఉండాలి, ఇదేం తప్పు అయి ఉండాలి. ఒక omega-3 అనేది నథింగ్ బట్ ఏ ఫ్యాట్. అది ఒక జీవే, ఒక ఫిష్, సాల్మన్ ఒమేగా అనేది, అది ఒక సాల్మన్ అనేది ఒక ఫిష్. అది దాని బాడీలో కూడా కంప్లీట్ ఫ్యాట్ ఉంటుంది. మా వైఫ్ హెర్ సెల్ఫ్ హెస్ ఆస్క్డ్ మీ, మనకి కావాల్సింది omega-3 అయినప్పుడు ఆ omega-3లో సబ్ బ్రాంచెస్ EPA DHA ఇంకా అవంతా వేరే చాప్టర్ వెళ్ళిపోతుంది. మనకు అంత టైం లేదు. ఐ హ్యావ్ టు కంక్లూడ్ వెరీ ఫాస్ట్. జస్ట్ అవుట్లైన్స్ చెప్తున్నాను. EPA DHA ఉంటే అది ఓకే అండి, మనకి అది ఎంత 300 ఎంతో సంథింగ్ క్వాంటిటీ వస్తుంది. మిగతాదంతా నార్మల్ ఆయిల్ ఉంటున్నది, అందులో ఏం కలిపేశారు, అది మనకి ఎందుకు అవసరం? దట్స్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా క్లమ్జీ అయిపోతాం. బట్ థింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూరెస్ట్ ఫామ్. రీజన్ ఏంటంటే అండి, మన బాడీలో తీసి ఎంత చెత్త ఫ్యాట్ వస్తుందో అందులో కూడా చాలా ఫ్యాట్ ఉంటుందండి. అందులో కూడా HDL, LDL, VLDL లోయెస్ట్ క్వాంటిటీలో ఉంటాయి. హై డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీ ఫ్యాట్, చాలా మటు ఫ్యాట్స్ ఫిష్ లో కూడా ఉంటాయి. కానీ omega-3 అనేది సాల్మన్ ఫిషెస్ లో, వెరీ కోల్డ్ వాటర్ డీప్ సీస్ లో తిరిగే వాటిలో omega-3 అనే ఫ్యాట్ అద్భుతంగా ఉంటుంది. దట్ ప్రొడ్యూసెస్ హీట్. అవి డీప్ సీలో ఉన్న ఫిషెస్ మాత్రమే దేవుడు ఎందుకు సృష్టించాడంటే, అందుకే omega-3 తీసుకున్న ప్రతిసారి మీకు హీట్ బాడీలో జనరేట్ అవుతుంది. అవి బతకాలి అంటే జీవులు, దానికి కూడా హీట్ కావాలి. క్రొకోడైల్కి అక్కర్లేదు, ఎందుకంటే మొసలి కోల్డ్ బ్లడెడ్ యానిమల్, మనం హాట్ బ్లడెడ్ యానిమల్. బయట ఉన్న టెంపరేచర్ మనకు ఉండాలి, కొంచెం వేరియేషన్ అయినా వీ కాంట్ లివ్ సర్వైవ్. బట్ ఫిషెస్ కూడా అవి హీట్, అందుకే హీట్ జనరేట్ చేస్తాయి. మీరు అలాగా కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే, ఆయుర్వేదిక్ లో కూడా అంటారు, చేప తిన్నప్పుడు పెరుగు తినొద్దురా, మజ్జిగ తినొద్దురా, అలాంటివన్నీ చేయొద్దు, చర్మం ఇదైపోద్ది బ్లా బ్లా బ్లా. ఎందుకు? ఫిష్ హైలీ హీట్ జనరేట్ చేస్తుంది, చికెన్ ఇవన్నీ హైలీ హీట్ జనరేట్ చేస్తాయి. వేరిన్ మీరు మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే, పెరుగు ఇవన్నీ స్లో బాడీ అబ్జార్బ్, అది బాగా చలవ చేస్తుంది, జలుబు చేస్తుంది. రెండు కలిపినప్పుడు బాడీ బ్రేక్స్, సతమతం అయిపోతుంది. దానికి అర్థం కాదు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, బ్రేక్ అయిపోతుంది. అసలు చాలా డేంజరస్, హైలీ డేంజరస్. ఆయుర్వేదంలో అయితే అది చాలా పాయిజనస్ అని కూడా చెప్పబడుతుంది చాలా సార్లు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ ఐ హావ్ కమ్ అక్రాస్ ఇట్ అండ్ హ్యాడ్ దట్. ఇదంతా వదిలేండి సరే, మనకి అది ఆ సూక్తులన్నీ మనకి వేరే సెషన్స్ లో ఉంటాయి. బట్ ఇక్కడ జరుగుతుంది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ ఒక ఫిష్ ని చంపి, ఫిష్ నుంచి ఆయిల్ తీసి, ఓన్లీ ఇండియాలోనే 140 కోట్లు, అట్లీస్ట్ 50 to 60 crores omega-3 ఫాలో అవుతారండి ఫ్రమ్ వేరియస్ బ్రాండ్స్. వరల్డ్ పాపులేషన్ అట్లీస్ట్ 800 to 900 crores. 100 crores కి మీరు ఎన్ని చేపలు చంపితే omega-3 ఇవ్వగలం సార్? ఎన్ని చేపలు, ఎన్ని మళ్ళీ పుట్టాలి, ఎన్ని జనరేట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఒరిజినల్ ఆయిల్ తెచ్చేస్తాం? మీరు 3 రూపీస్లో హౌ ఈస్ దట్ పాసిబుల్? ప్లీజ్ టెల్ మీ. కామన్ సెన్స్. ఓకే, ప్రూవ్ చేయలేకపోతున్నాం, బట్ చాలా మంది డెమోస్ చేస్తారు. అదే నేను కట్ చేసి దీని మీద వేయగానే థర్మోకాల్ అంట నా వెయిన్ అది ఇలాగా వేయగానే టకటక బర్న్ అయిపోతే లోపల ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ లో వేసుకుంటే ఆ ఉన్న బ్రెయిన్ కూడా పోయేది, దరిద్రం వదిలిపోయేది. సార్ అందులో యాక్చువల్గా వేసేది ఇథిలీన్ ఎసిటేట్ అని మీకు ఎందుకు చెప్పానంటే, అది చాలా మటుకు ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, చాలా హైలీ ఫ్లేమబుల్ లిక్విడ్. అందుకనే ఆ నేచర్ వల్ల అది కలర్లెస్, ఆర్డర్లెస్, స్మెల్ ఉండదు,
కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ ఇందులో యాడ్ చేస్తే ఆ కలర్ లోనే కామ్ గా ఉంటది. దాన్ని యూజ్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం ఇంత క్యాప్సూల్ ఏం అవ్వదు. బిజినెస్ ఇది ఇప్పుడు ఈ టైటానియం డయాక్సైడ్ ని తీసుకెళ్లి మీరు కేసు చేస్తేనే మనం ఏమి ఫైట్ చేయలేం. యు నో వాట్, ఇంకొకటి చెప్తున్నానండి, ఈ టైటానియం డయాక్సైడ్ ఇంకా ఎక్కడ వాడతారో, no sunscreen lotion, no cosmetic industry can ever survive on this planet without using titanium dioxide as ingredient. అది లేకుండా ఏవి మీరు ఏ సన్ స్క్రీన్ లోషన్ తీసుకోండి, మీరు సిటిఎం క్లింజర్ టోనర్ మాయిశ్చరైజర్ చేస్తారు, మాయిశ్చరైజర్ ఒక తేమలో రావాలి, మీ సన్ స్క్రీన్ లోషన్ మీకు ఎండ పడకుండా ఉండాలి. కామన్ సెన్స్. ఎంత స్మార్ట్ కంపెనీస్ అంటే ఈ టైటానియం డయాక్సైడ్ క్వాంటిటీనే యాడ్ చేస్తాయి. అంటే డెప్త్కి వెళ్ళాలంటే చాలా చెప్పదు, జస్ట్ నేను అవుట్లైన్ మీకు టచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంగ్రీడియంట్స్ లోకి వెళ్తే ఇట్స్ వెరీ హ్యూజ్ టాపిక్. ఒక్కొక్క టాపిక్ గురించి వెళ్ళాలంటే ఒక టైటానియం డయాక్సైడ్ పట్టుకొని మీకు అలా ఊపుతున్నాను. అండ్ యు నో వాట్, ఆ ఒక్క టైటానియం డయాక్సైడ్ ని తీసేయాలంటే దానికి సబ్స్టిట్యూట్ గాని పెట్టితే మినిమం ఆ ప్రొడక్ట్ కాస్ట్, ఐఎమ్ స్పీకింగ్ యాజ్ ఫార్ యాజ్ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్, కాస్మెటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సన్ స్క్రీన్ లోషన్ అది మీరు తీసేసి పెట్టాలంటే మినిమం 500 to 600 రూపీస్ కాస్ట్ క్లియర్లీ పెరుగుతుంది. నిజంగా ఒక్క ఇంగ్రీడియంట్, ఎస్ ఇట్ మేక్స్ హెల్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు ఆ ఇంగ్రీడియంట్స్ ఇవి ఇలాంటివన్నీ ఆర్టిస్ట్రీలో ఉండవు. అండ్ ఆర్టిస్ట్రీ సో బ్యూటిఫుల్. నిజంగా న్యూట్రిలైట్ కూడా అసలు ఎందుకు అంటే, నిజంగా ఆర్టిస్ట్రీని కంపేర్ చేస్తే అసలు న్యూట్రిలైట్ కూడా కొన్నిసార్లు అరే అసలు ఎందుకురా ఇది కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, సైబీరియన్ జిన్సింగ్ విత్ జింకో బిలోబా 10 years బ్యాక్, ఆసమ్ ప్రొడక్ట్. మనం అర్థం చేసుకోలేక రేట్ ఎక్కువైపోతుంది బాబు తగ్గించండి అంటే ఆ స్టాండర్డ్ ని తగ్గించలేక న్యూట్రిలైట్ ఏం చేయాలో అర్థం కాక జింకో బిలాబాని తీసేసి ఆ చెర్రీ అని పెట్టేసి అదే ప్రైస్ మెయింటైన్ చేసి సాపల్మెటో అద్భుతమైన ప్రొడక్ట్ పోయింది. పార్సిలినం ఏమైనా అంటే ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పి వైటమిన్ సి వాడతాం. వైటమిన్ సి సార్ ఏమైనంటే చదువుకున్నాం అంటాం, అంటే నిజంగా తెలిసి మాట్లాడుతున్నామా తెలియక మాట్లాడుతున్నామా ఏమి అర్థం కాదు. ఎవరిని ఏమనాలో తెలియదు. డాక్టర్ని తిట్టాలా, మనకు మనం తిట్టుకోవాలా, ఏమి తిట్టాలో అర్థం కాదు. ఈ యూనివర్సల్ ట్రూత్ ప్రతి ఒక్కరికి తెలుసు. నిమ్మకాయని వాటర్ లో పెడితే అది మిక్స్ అవుతుంది. అది అంటే వాటర్ సాల్యుబుల్. వైటమిన్ సి ప్యూర్లీ వాటర్ సాల్యుబుల్. నేను ఇక్కడ గ్రౌండ్ లో కూడా నాతో రన్నింగ్ చేస్తారు. దే వెరీ గుడ్. Although they're not from defense background, they're highly motivated because of me to run for at least 8 to 9 km. There are times when we ran for 16 km and 17 km also. So good. I'm happy for them. Anta manchi వాళ్ళకి కూడా ప్రొఫెషనల్ వాళ్ళకి కొన్నిసార్లు చెప్తే మీరు తింటున్నవన్నీ మంచివే అంటే, కానీ సప్లిమెంట్స్ రియల్లీ నెసెసరీ ఈ కాలంలో. ఎందుకు అంటే అండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చాలా మంది పల్లెటూళ్ళలో ఉంటాము. తోటకూర ఒకప్పుడు చిన్నప్పుడు ఎన్ని డేస్ పట్టేదండి ఒక కట్ట రావడానికి. ఒక కట్టను మీరు తయారు చేయాలంటే తోటకూర పైకి రావడానికి విత్తనం నుంచి మినిమం 28 days పడుతుంది, 30 days పడుతుంది. 3 days లో తోటకూర వచ్చేసి ఇక్కడ పెట్టేసి 10 రూపాయలకు అమ్ముతారా? హౌ ఈస్ దట్ పాసిబుల్? మొత్తం వాటర్ లెవెల్ వేసేసి కింద యూరియా వేస్తే సర్రని బూస్టప్ అయిపోతుంది. దాన్ని మనం తింటే, నాకు ఇది ఫస్ట్ తెలియలేదు. నేను తిన్న ప్రతిసారి రన్నింగ్ లో ఐ కుడ్ ఫీల్ హెల్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్. తింటుంది మంచి ఫుడ్డే, ఆ వెజిటబుల్ అసలు చికెన్ ఏమీ తినట్లేదు. అలాంటిది నాకు ఎందులో జరుగుతుంది. దెన్ ఐ రియలైజ్ లెట్కి ఇలా జరుగుతుందని. మీరు ఏ ఫుడ్కి వెళ్ళినా సరే పెస్టిసైడ్, యూరియా, కెమికల్స్ వాటి నుంచి తప్పించుకోలేము. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెన్ ఐ టోల్ హిమ్ మంచి ఫుడ్స్ తినండి అంటే, నేను కొంచెం చెప్పాను మీకు డైజెషన్ అవ్వట్లేదు అంటే ఫైబర్ తీసుకుని మంచి ఫైబర్. ఫైబర్ టాపిక్ వచ్చింది, వెరీ గుడ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు దట్. తీసుకోండి మీకు అంటే, నేను ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని తింటున్నాను కదా, అన్ని ఫ్రూట్స్ నేను తింటాను. తన బ్రాంచ్ మేనేజర్ అన్ని ఫ్రూట్స్ నేను తింటాను. ఐఎమ్ ఓకే, హ్యాపీ విత్ ఇట్. ఒక్క నిమిషంలో ఒక మాట సిల్లీగా కామెంట్ చేస్తే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అలాగని చెప్పకుండా కూడా ఉండలేం. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్. ఆ రోజులు పోయాయండి. ఎక్కడ కాశ్మీర్, జమ్మూ, జేఎన్కే, నార్త్ ఈస్ట్ అక్కడ అన్ని కోల్డ్ స్టేట్స్ లోని యాపిల్ ఉత్పత్తి అయ్యి యాపిల్ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి 3-4 days పడుతుంది. ఇంకా టోల్ గేట్స్ అన్ని క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చి వీడు ఇక్కడ 3-4 days పెట్టుకొని అదే షైనింగ్ మీకు గ్లాసీనెస్ తో మీకు ఇచ్చేస్తాడు. ఏ ఏషియన్ పెయింట్ వాడుతున్నారండి? ఏ ఏషియన్ పెయింట్ వాడుతున్నాం సార్? ఏమైనా కామన్ సెన్స్ ఉన్నది అసలు? ఏమైనా ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము? 100 రూపాయలు, 200 రూపీస్, 300 రూపీస్ ఆ న్యూట్రిషన్ పెట్టట్లేదు సార్. ప్లీజ్ బిలీవ్ మీ, నేను ఇక్కడ ఏమి చీట్ చేయాలనుకోవట్లేదు. మనం పోయినా పర్లేదు. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎంత చేద్దామన్నా వీఆర్ గాన్. నాట్ బికాస్ ఆఫ్ ఫేస్ బట్ బికాస్ వాట్ వీ హ్యావ్ డన్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మనం హార్ట్ అంటాం, హార్ట్ లవ్ సింబల్ పెడతాం, కానీ బుల్షిట్. అది ఏమి ఇచ్చేది? ఆఫ్టర్ ఆల్ బ్లడీ పంప్, ఫకింగ్ పంప్.
అది జస్ట్ బ్లడ్ ని పంప్ చేసి పంప్ తీసుకుంటది అంతే. దాన్ని పట్టుకొని మనం ఎక్కడైనా అంతే, పనికి మనం గాంధీని తీసుకొని మనం ఎలివేట్ చేసి హీఈస్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాం, ఏదైనా అంతే. చేసేది ఏది నిజం కాదు, చెప్పేది ఏది నిజం కాదు, ప్రతిదీ అబద్ధమే. బయట ఏదో దాగుంటది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్, అది లేని మనం బతకలేం, లివర్. అసలు ఆ షేప్ ని హార్ట్ సింబల్ పెట్టుకుంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వీ కెన్ ఎవర్ డూ ఫర్ అవర్ లైఫ్. ఒక ఏకకాలంలో ఇచ్చిన ఒకే ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, ఎవ్రీ సెకండ్ లో ఒక ఎనీ హ్యూమన్ లివర్ 246+ కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అండ్ ఇన్ ఏ డే ఇట్ ఇండైరెక్ట్లీ ఆర్ ఓవరాల్ గా 600+ కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అది గ్రేటా? ఏది గ్రేట్ అని చెప్పండి. దాన్ని వదిలేసి దానికి మనము పిచ్చి ఎక్కించేసి ఇష్టం వచ్చి తినేసి అది ఫ్యాట్ స్టోర్ చేస్తుంది, బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, మీ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ ని తీసుకొని దాన్ని బైల్ కింద ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కొత్తవి క్రియేట్ చేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ని. ఎవ్రీథింగ్ ఇట్ డస్. ప్యాంక్రియాస్ కంట్రోల్ చేయడం కానీ, ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయడం అది చేస్తుంది, కానీ కంట్రోలింగ్ ఈస్ డన్ బై ఇట్స్ లైక్ ఈసీయూ, మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కంట్రోల్స్ అదే చేస్తుంది ప్రతిదీ. మీ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది, బాడీలో ఏ పార్ట్ సాల్ట్ ని ప్రాసెస్ చేయలేదు, బాడీకి పంపించలేదు. జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను. ఓన్లీ థైరాయిడ్ గ్లాండ్ మాత్రమే చేస్తుంది, కానీ ఆ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడానికి లివర్ సిగ్నల్స్ కావాలి. దేనికైనా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై లివర్. ద మెయిన్ ప్రాబ్లం లివర్తో ఎక్కడ వస్తుందంటే అది మెయిన్ గా ఫ్యాట్ ప్రాసెసింగ్ చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఎవ్రీథింగ్ అదే స్టోర్ చేస్తుంది, అదే ప్రాసెస్ చేస్తుంది, కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. మన తిన్న బాడీలో ఉన్న ప్రతి ఎనర్జీని స్టోర్ చేస్తుంది గ్లైకోజన్ కింద. కావాల్సినప్పుడు అది రిలీజ్ చేస్తుంటది రన్నింగ్ చేసినప్పుడు. కానీ దేనికైనా సరే మనము ఎప్పుడైతే అది ప్రాసెస్ చేయలేదో, ఇప్పుడు టైటానియం డైఆక్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అది ప్రాసెస్ చేయలేనప్పుడు అది ప్రాసెస్ చేయగలిగితే దానికి అబ్జార్బ్ అయిపోతే ఇమ్మీడియట్ గా త్రూ గట్ మనకి కింద నుంచి వచ్చేస్తుంది. అది ప్రాసెస్, దానికి రియాక్షన్ దాంతో అవ్వకపోతే ఇంకా అది బాడీలోనే ఉంటది. కానీ అది ఏమీ చేయదు, అది ఏమీ రియాక్ట్ అవ్వదు, దేంతో రియాక్ట్ అవ్వదు అని FDA ప్రూవ్ ఇచ్చింది. అది బాడీలోనే ఏమవ్వదు, కానీ వేరే వాటితో అది అతుక్కుపోయి అలా ఉండిపోవచ్చు. మీరు కావాలంటే ఎవరికైనా క్యాల్సిఫికేషన్, హార్ట్ సర్జరీస్ అయినప్పుడు ఏ డాక్టర్ తెలుసు, ఈజ్ నాట్ ఎ కెమిస్ట్. ఆ లంప్స్ కానీ ఏమైనా అక్కడ చోక్ బ్లాక్ అయినవి తీసుకెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించని మీకు అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. 80 to 90% కాల్షియం బాడీకి అబ్జర్వ్ అవ్వక అదే జరుగుతుంది. కానీ ఏం చేస్తాం, సాడ్లీ వి డూ దట్. అన్ని ఇలాగే చేస్తాం. అలాగనే కాదు, తిన్న ఫుడ్ నుంచి కూడా మన బాడీ అబ్జర్వ్ అవ్వదు. మీరు ఏం తిన్నా సరే, సపోజ్ క్యారెట్ కానీ బంగాళదుంపలు కానీ ఏమైనా భూమిలో ఉంటాయి. భూమిలో నుంచి నువ్వు తీసని నాకు దుంపలను అమ్మేటప్పుడు ఆ క్యారెట్ అనేది నాకు మట్టితో రావాలి. ప్యూర్ ఆరెంజిష్ లో నాకు అంత నీట్గా ఎలా వస్తుంది? ఇక్కడ విజయనగరంలో రైతు బజార్కి వెళ్ళి అడిగినప్పుడు అమ్మ అలాగే ఎలాగిచ్చేస్తున్నారు, యాసిడ్ లో కడిగేసింది, అలాగే మేము చేయము అన్నారు. మీరు చేస్తారమ్మా అంటే అప్పుడు తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, అవును యాసిడ్ లోనే కడుగుతారని. అప్పుడు తెలిసింది ఆవిడ, నేను వేరే వాళ్ళ దగ్గర కొంటాను, అయ్యా నాకు తెలియదు, నువ్వు చెప్పింది నిజమే. మట్టితో ఉంటే మనం కొనము, మనకి అన్ని నీట్ గా కావాలి. వాడు యాసిడ్ లో క్లీన్ చేసి ఫటాఫట్ ఒక బ్యాచ్ లోని షార్ట్ లో క్లీన్ చేసి ఇస్తారు. ఐ డోంట్ నో దట్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అనుకుంటాను, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాగే బంగాళదుంపలు అందుకని షైనీనెస్ లో ఉంటుంది. మనం బేసికల్ గా మట్టిలోనే కొనుక్కోవాలి. మీరు ఇదే కాదు, ఏ ఫ్రూట్స్ కి వెజిటబుల్స్ ఏమి తీసుకున్న, వంకాయ, కాలీఫ్లవర్ ప్లీజ్ దయచేసి ముట్టొద్దు అన్లెస్ అండ్ అంటిల్ యూ గ్రో దెమ్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్. దాని మీద కుట్టే మందులు అప్సా అందరూ వాడతారు, ఎవ్రీబడి యూజెస్ దట్. అందరికీ తెలుసు ఎన్ని రోజులకి ఎంత పురుగుల మందు, ఎంత డోస్ మనం వాయి కొడతామో ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఆ పురుగుల మందు అందుకే చూడండి, ఎక్కడైనా యూరియా తాగి చనిపోయిన కేసులు ఎక్కడ మీకు కనిపించవు. సూసైడ్ చేసుకోవడానికి పురుగుల మందు తాగే చనిపోతాం. ఇంత పెద్ద హ్యూమన్ బీయింగ్, ఒక జీవి చనిపోయినప్పుడు చిన్న చిన్న పురుగులు ఆఫ్టర్ ఆల్ దే విల్ డై. అంత పవర్ఫుల్. ఇప్పుడు ఫోటోసిన్సిస్ అవన్నీ చేసినప్పుడు లీఫ్ అది అంతా అబ్జర్వ్ చేసుకుంటది. హైలీ డేంజరస్. ఏ వాష్ మీరు చేసినా, ఏ కెమికల్ యూజ్ చేసినా అవి పోవు. అండ్ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ దట్ వరల్డ్ అక్రాస్ 60 to 70% మనం తీసుకునే డైలీ దైనందిక జీవితంలోని ఆహారంలో 60 to 70% కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ మాత్రం ఉంటాయి. ఇది నేను చెప్పలేదు, నోటికి వచ్చినట్టు నేను వాగలేదు. యూ గో గూగుల్ అండ్ సెర్చ్ ఇట్, మీకే నిజం తెలుస్తుంది. అలాగని నేను కూడా దానికి అర్హున్నే. అది ఎవరికి మనం దీనికి అతీతులం కాదు, తప్పించుకోలేం. ది ఓన్లీ వే ఆర్గానిక్ ఈజ్ రియల్లీ ఆర్గానిక్. నేను చాలా మందికి, నాకున్న ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, క్రాస్ లైన్స్ అండ్ ఎవ్రీబడి మై మెంటర్స్ హూ టాట్ మీ అండ్ ఫ్రమ్ హూమ్ ఐ లెర్న్ ఎ లాట్. నేను వాళ్ళకి ఆర్గానిక్ అంటే ఏంటో నా ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి ఐ హావ్ షోడ్ దెమ్. నేను టేస్ట్ చూపించా. ఒక ప్యూర్ ఆర్గానిక్ మామిడి పండు కానీ, సీతాఫలం కానీ, ఏదైనా సరే
ఆ మజా, ఆ టేస్ట్, ఆ క్వాలిటీ, ఆ క్లాస్ అన్పారలల్డ్, ఇన్ఎక్స్ప్లికబుల్, అన్మ్యాచబుల్, అద్భుతం. 10, 15, 20, 30 తిన్నా సరే షుగర్ లెవెల్స్ క్లియర్ గా పెరగలేదు. అది ఆర్గానిక్ ప్రోడక్ట్. అలాంటి ప్రొడక్ట్స్ మనం తిన్నంత కాలం మనకి ఏమీ కాదు, మళ్ళీ మనం 60-70 ఇయర్స్ బతకొచ్చు. సంథింగ్ లైక్ ఇప్పుడు ఏం చెప్పిన, సపోజ్ చావన్ ప్రెస్ ఒకసారి సపోజ్ తీసుకున్నాం అనుకోండి, ఇది న్యూట్రిలేట్ బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టాను. ఇక్కడ ఒక డాబర్ బ్రాండ్ ఉన్నది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఉన్నాయి, మీకు చూపించగలుగుతాను. చావన్ ఫ్రెష్, సారీ డాబర్ చావన్ ఫ్రెష్ is somewhere about 240-250 rupees, 500 rupees. అంటే ఒక ప్రైస్ కంపారిజన్ చెప్తున్నాను. ప్రోడక్ట్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ప్రోడక్ట్, ఐ జస్ట్ వాంట్ టు షో ప్రైస్ ఎంత ప్రోడక్ట్ గురించి అని చెప్పడం అయిపోయింది. అండ్ ఈ న్యూట్రిలైట్ 500 grams 550 rupees. ఎవరికి 500కి వస్తుందో 450కి వస్తుంది, కొంతమంది ఫ్రీగా వస్తుంది, అదంతా వేరే విషయం. వీ విల్ టాక్ అబౌట్ ఓన్లీ ఆన్ ఎంఆర్పి ప్రైస్. సీరియస్లీ డబుల్ ది అమౌంట్ యాక్సెప్టెడ్. ఓన్లీ ఇంగ్రీడియంట్స్కి వెళ్దాము. ఇప్పుడు మీకు కనిపించలేండి, ఇందులో ఉన్న ఆల్మోస్ట్ టాప్ టు బాటమ్ ఇంగ్రీడియంట్స్ మీకు ఆల్మోస్ట్ యూ విల్ ఫైండ్ అక్రాస్ ఎనీ బ్రాండ్. ఇందులో కూడా ఉంటాయి, బట్ ఇట్ స్పెసిఫైస్ దట్ ఇందులోని అట్లీస్ట్ 16 to 17, 14 to 16 యూస్ చేసిన అమలాకి కానీ ఇంకేవైనా సరే చాలా మట్టుగా షుగర్ కూడా ఆర్గానిక్ షుగర్. చిన్నప్పుడు వేరే ఆర్గానిక్ మనం వాడేమో ఆ కలర్ వేరు, ఇప్పుడు ప్యూర్ వైటిష్ లో ఉంటుంది. చిన్నప్పుడు వాడేది వైటిష్ లో ఉండదు, కొంచెం బ్రౌనిష్ లో వస్తుంది. ప్రతిది ఆర్గానికల్లీ సోర్స్డ్, అట్లీస్ట్ 14 to 16%, అండ్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ అప్రిషియేట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ పర్సంటేజ్ కూడా చెప్తారు, ఇంత పర్సంటేజ్ యూస్ చేసామని. దట్స్ వెరీ బ్యూటిఫుల్, నైస్ ఆఫ్ ఇట్. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ఒక చావన్ ప్రైస్ ని ఎప్పుడైనా డిసైడ్ చేయాలంటే ప్రైస్ ని చూసి డిసైడ్, ఏ ప్రోడక్ట్ అయినా వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఇట్ మే బి, నేను జస్ట్ అందరూ చూసే చెప్తున్నాను. సపోజ్ మీకు చెప్పాను ఇథిలిన్ ఎసిటేట్, ఎస్ట్రిఫికేషన్ అంటారు. దాన్ని దేని మీద వేసినా అది బర్న్ అవుతుంది. అది లేనప్పుడు చాలా స్లోగా న్యాచురల్ ప్రాసెస్ లో ప్రోడక్ట్ బర్న్ అవ్వాలి. అండ్ సేమ్ omega-3 క్యాప్సూల్స్ మీరు ఒక 60 కానీ 120 కానీ తీసుకోవాలంటే ట్రస్ట్ మీ, మీరు అమెజాన్ లో సెట్ చేసుకోండి omega-3 అని చెప్పి, ప్యూర్ ఒరిజినల్ ప్రొడక్ట్స్, స్విట్జర్లాండ్ కానీ వేరే సమ్ అదర్ ప్రొడక్ట్స్ బ్రాండ్స్, రిప్యూటేటివ్ బ్రాండ్స్, అండ్ యూ వుడ్ ఫైండ్ దెమ్ టు బి ఓవర్ 3,500 to 4,000 rupees. Just 60 tab, each tab costing 100 rupees, purest form of omega. And same you would find in Nutrilite omega-3. అవలాంటివన్నీ మానేసి ఎవడో ఏదో చూపించాడు, పిచ్చగారి పట్టుకొని పిసుక్కొని చూపించుకొని సిల్లీ థింగ్స్, అవి దట్స్ నాట్ అప్రిషియబుల్. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్. అలాగే చెప్తాను, ఫాజర్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ వరల్డ్, ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి సమకాలీనంలో ఫాజర్ అనే బ్రాండ్ కి ఇండస్ట్రియల్ గా అంటే ఇప్పుడు మన అరబిందో లేదా రెడ్డి ల్యాబ్స్ ఇలాంటివన్నీ ఎలా అయితే ఉన్నాయో ఫాజర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంట్ ఫాజర్ తయారు చేస్తుంది. ఇన్ ది నేమ్ ఆఫ్ మర్చిపోయినండి, అది వరల్డ్ ఫేమస్. మీరు సప్లిమెంట్ అని మీరు కొట్టగానే గూగుల్లో ఇప్పుడే సెర్చ్ చేయగానే ఫస్ట్ మీకు నేమ్ వస్తుంది. హైయెస్ట్ సోల్డ్ అవుట్, హైయెస్ట్ సెల్లింగ్ అండ్ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్. అండ్ మీకు సేమ్ ప్రైస్ రేంజ్ లోనే పడుతుంది, 2 to 3 rupees. ఇలాగా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ సేమ్ ప్రైస్ బ్రాండ్. న్యూట్రాస్యూటికల్ ఏదో నేమ్ మర్చిపోయినండి అది బ్రాండ్. అండ్ ఇంత వరల్డ్ పాపులర్, వరల్డ్ రినౌడ్ సప్లిమెంట్ మల్టీవిటమిన్ లో అది అమ్ముడు అయిన తర్వాత కూడా వరల్డ్ మొత్తం హైయెస్ట్ సేల్ అక్రాస్ ది వరల్డ్. ఎప్పటికీ అవే ఉంటాయి. బట్ సాడ్లీ దాని బయట కూడాను కోటింగ్ టైటానియం డైఆక్సైడ్. అండ్ హౌ ఫన్నీ ఇట్ ఈస్. మనం స్మార్ట్ అనుకోవాలో, వాళ్ళు స్మార్ట్ అనుకోవాలో, ఎవరిని చూసి నవ్వుకోవాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ కొంచెం అట్లీస్ట్ మనం ఏమి చేసినా చెప్పినా మన పిల్లల లైఫ్స్ పాడవకుండా ఈ ఇనిషియేటివ్ వాళ్ళకి పాస్ ఆన్ చేసి చూస్తే అట్లీస్ట్ బెస్ట్. ఇందులో ఇంత ప్రైస్ తగ్గడానికి గల కారణం ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ టాప్ టు బాటమ్ సేమ్ ఉంటాయి. అయ్యయ్యో అనవసరంగా ప్రైస్ ఎక్కువ అనుకుంటాం. ఎగ్జాంపుల్ మీరు చూస్తే లాస్ట్ లో సోడియం బెంజోయేట్, కెమికల్ ఫార్ములా ఐ డోంట్ రిమెంబర్, చాలా సంవత్సరాలు అయిపోయింది. సోడియం బెంజోయేట్, బెంజీన్, అది లోపలికి వెళ్ళిన తర్వాత సోడియం బైకార్బోనేట్ సపోజ్ మనం ఏమైనా తీసుకున్నామంటే అది సోడియం డివైడ్ అయిపోతుంది. లివర్ వెంటనే ప్రాసెస్ చేయగానే అది బ్రేక్ అయిపోతే కెమికల్ రియాక్షన్ లో బెంజీన్ అనేది హైలీ డేంజరస్. మనం పెట్రోలియం లో వాటిలో బెంజీన్ వాడతాము బాగా బర్న్ అవడానికి. ఈ సోడియం బెంజోయేట్ అండ్ ఎంత అద్భుతమైన బిజినెస్ అంటే అండి, ఈ సోడియం బెంజోయేట్ ని ఉప్పు అలాంటివి ఏమి కలపకుండా జస్ట్ ప్రిజర్వేటివ్ కింద ప్రతి ఇండస్ట్రీ వాడుతుంది, ప్రతి ఇండస్ట్రీ. అండ్ మీరు ఎగ్జాంపుల్ మీకు కావాలంటే చూడండి, దీని వల్ల ప్రైస్ చాలా తక్కువ అవుతుంది. మీరు సపోజ్ ఇది అసలు అట్లీస్ట్ ఇది చూస్తే
మీకు ఇది బాగా రఫ్గా కనిపిస్తుంది. ఇది రఫ్గా కనిపిస్తుంది అంటే ఇది బ్యాచ్ లో కూడా ఓన్లీ 1 టైం మాత్రమే వెళ్తుంది. అంటే చెరుకు రసం ఒకసారి వెళ్ళి వచ్చేస్తుంది. దాన్ని రెండోసారి మనం పెట్టం చెరుకుని. అంటే బాగా స్మూత్నెస్ ఉండదు. అట్ ది సేమ్ టైం సోడియం బెంజోయేట్ అనే కెమికల్ ఉంటుంది. అది కూడా FDA అప్రూవ్ చేస్తుంది. తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏమి కాదు అని. అది హైలీ సూపర్బ్ అథ్లెటిక్స్ కి ఎక్సెప్షనల్ ఫిట్నెస్ లో ఉన్న వాళ్ళకి ఒకసారి పండక్కి పున్నంకి తీసుకుంటే ఏమీ కాదు. 24 గంటలు కూర్చొని పిల్లల నోట్లో తోస్తామంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ ఇది చూస్తే ఎంత రిఫైన్డ్ స్మూత్నెస్ అంటే అది అలాగా అంటే ఇది యాక్చువల్గా ఈ ప్రొడక్ట్ నాకు ఆమె షోరూమ్ నుంచి వైజాగ్ ఆమె షోరూమ్ నుంచి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఫర్ ఫ్రీ. ఇది వాళ్ళకి నేను చెప్పాను కూడా, ఇది ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాతే నేను ఓపెన్ చేసి తింటాను. ఐ బిలీవ్ సో మచ్ ఇన్ ప్రొడక్ట్స్. ఎక్స్పైరీ డేట్ మీకు కనిపించట్లేదు సరే, ఆల్రెడీ ఈ మంత్ ఎక్స్పైరీ అయిపోయింది, బట్ స్టిల్ వీ యూజ్ ఇట్. ఎంత స్మూత్నెస్ చూడండి. అంటే ఇంగ్రీడియంట్స్ నుంచే కాకుండా ప్రోడక్ట్ ఇలా ఓపెన్ చేసి కూడా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంచిది. అలా అయితే బాగా మనం నేర్చుకోగలం. సపోజ్ సార్ ఇందులో మీకు హెర్బల్ లైఫ్ ఏదో ఒక ప్రోటీన్ పెట్టాను సార్, చూడండి సార్. ఇందులో సోడియం బెంజోయేట్ అనేది నోవేర్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ల్యూ ఆఫ్ సోడియం బెంజోయేట్. సోడియం బెంజోయేట్ కి బదులుగా సిన్నమన్, దాల్చిన చెక్కని మంచి మోతాదులో కలిపేసాం. దాల్చిన చెక్క మనమే తట్టుకోలేం. అండ్ హౌ కెన్ బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ సర్వైవ్ ఇన్ దిస్? సింప్లీ కామన్ సెన్స్, ప్యూర్ కామన్ సెన్స్. కానీ దాల్చిన చెక్క కాస్ట్ ఎంత, ఎలాచి కాస్ట్ ఎంత? కొన్నిసార్లు సైబీరియన్ జిన్సింగ్ ఉంటుంది 10 రూపాయలు. టాబ్లెట్ ఇట్ సెల్ఫ్ ఈస్ 20 to 23. సైబీరియన్ జిన్సింగ్ ఈస్ వెరీ రేర్లీ అవైలబుల్ జర్మనీలో, జపాన్, కొరియాలో అట్లా ఉంటుంది అండ్ US లోని. అలాంటి సైబీరియన్ జిన్సింగ్ ని సపోజ్ ఒక రీవేట్ల్ అనే బ్రాండ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ఇట్స్ అప్ టు పీపుల్ టు చూజ్ ఇట్. ఒక రీవేట్ల్ బ్రాండ్ ఒక క్యాప్సూల్ ని 5-6 రూపీస్ ఇచ్చి అందులో జిన్సింగ్ వేస్తుంది. మనకు కావాల్సింది జిన్సింగ్ రూట్. మీరు ఒక న్యూట్రలైట్ జిన్సింగ్ తీసుకుని ఇట్ క్లియర్లీ స్పెసిఫైస్ సైబీరియన్ జిన్సింగ్ ఫ్రమ్ రూట్, పర్సెంటేజ్ కూడా ఇట్ స్పెసిఫైస్. సో బ్యూటిఫుల్ ఆఫ్ ఇట్. మీరు ఆకునేసినా సైబీరియన్ జిన్సింగే, దాని తొక్కనేసినా, దాని మొక్కని ఎక్కడ ఏ పార్ట్ వేసినా సరే సైబీరియన్ జిన్సింగే. మనకు అదే ఉపయోగం లేదు. సో ఇలాంటివన్నీ మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇది జూమ్ సపోజ్ ఇది జస్ట్ ఒక హెర్బల్ లైఫ్ అనే ప్రోటీన్ పౌడర్ అండి. ఈ హెర్బల్ లైఫ్ ప్రోటీన్ పౌడర్ లోని ఎవ్రీథింగ్, ఇది జూమ్ అంటే కొంచెం బ్రేక్ అయిపోతున్నది. సాయ్ ప్రోటీన్ అండ్ సాయ్ ఐసోలేట్ సోయాబీన్స్ నుంచి అండ్ వే ప్రోటీన్. ఓకే, యాక్చువల్గా సాయ్కి డివైడ్ చేసి ఓన్లీ వే ప్రోటీన్ ఇస్తే బాగుంటుంది. అటుగా గిట్టుగా రెండు మిక్స్ చేసి ఇస్తే ఇట్స్ ఓకే. అది ఇష్యూ కాదు. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగానే ఉంటాయి, అంతా ఓకే, అంతా యాక్సెప్టెడ్. ఇందులో స్టార్చ్ యాడ్ చేస్తారు. ఆ స్టార్చ్ అనేది మంచిది కాదు, అంత అనవసరం. బట్ ఇందులో ఉంటుంది ఆర్టిఫిషియల్ వెనిలా, నాట్ న్యాచురల్ వెనిలా. చిన్న థింగ్స్ చేంజ్ చేయడానికి it takes huge amount of money and processing time for manufacturing companies which we don't believe and we don't trust them. ఆ ఒక్క చిన్న పదాలు చూడకుండా బ్లంట్ గా దొరికిందే ఏదో కనిపించింది, ఫ్రంట్ కనిపించిందని నోటికి వచ్చింది, అనవసరంగా వాగుతాం. అది హెర్బలే కాదనట్లేదు, కానీ ఆర్టిఫిషియల్ వెనిలా అది అప్రూవ్ చేస్తుంది FDA. కానీ అది అప్రూవ్ చేస్తే మనం ఎవ్రీడే తీసుకునే వాళ్ళం. అది ఎంతవరకు అది చాయిస్, అది మన బాడీకి సమంజసం అనేది. ఆర్టిఫిషియల్ వెనిలా జస్ట్ ప్రాసెసింగ్ ని మీరు గూగుల్లో ఇప్పుడే సెర్చ్ చేయండి. అది ప్యూర్ వుడ్ పల్ప్ అంటే చెక్క, చెట్టుల యొక్క తలుపు ఇది కొట్టేసిన తర్వాత మిగిలిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా రబ్బిష్ తయారు చేసిన తర్వాత షాప్స్ లో వాటిలో మనం వుడెన్ ఫ్లోరింగ్ అన్ని చేసిన తర్వాత ఆ పల్పుని సేల్ చేసినప్పుడు దాని నుంచి ప్రాసెస్ చేసి వెనీలియం అనే కెమికల్ కూడా ప్రాసెస్ చేసి ఆ కెమికల్ ని దీన్ని కలిపి వెనిలా ఫ్లేవర్ ని తీసుకువస్తారు. బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, ఇది నిజం. దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్లేవర్ లో యాడ్ చేస్తే వారెవ్వా నాకు వెనిలా ఫ్లేవర్ వచ్చిందా, కానీ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చిందా, కానీ మనం తింటాం. కొంతమంది అంటారు ఒమేగా 3, అదే నాకు ఫిష్ ఆయిల్ స్మెల్ రావట్లేదు. ఫిష్ ఆయిల్ స్మెల్ వస్తే న్యాచురల్, అందులో ఏమి కలపకుండా న్యాచురల్ గా మీకు అర్థమైనట్టు ఇస్తున్నారు. అందులోని కెమికల్ ఇది సెస్టేట్ కలిపేసి టేస్ట్ ఫ్లేవర్ ఒకటి లెమన్ అని చెప్పి కెమికల్ యాడ్ చేసేసి అవన్నీ ఇస్తే that's not acceptable at all, but it's up to us to believe whether or not it is good, at least for our children. మన పిల్లలకు కూడా మనం ఇలానే ఇస్తామని. న్యూట్రిలైట్ ప్రోటీన్, I believe, I appreciate these products so much. నేను ఇందాక చెప్తున్నాను ఆయిల్స్ గురించి వచ్చినప్పుడు, సపోజ్ I will wind up in 5 minutes, sorry. ఆయిల్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ తలకి అప్లై చేసే ఆయిల్, కోకోనట్ ఆయిల్స్ ఒకదాని నుంచి వేరే దానికి వెళ్ళి నేను మర్చిపోయి ఒక కోకోనట్ ఆయిల్ ని 200-300 రూపీస్కి ఇస్తే మనం దాని తలకి ఎలా అప్లై చేసుకుంటాము, అది ఎలా ఒరిజినల్ అవుతుంది? అందులోని
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం సార్ అండ్ మేడం, భాయో బహనో, అందులోని మినరల్ ఆయిల్ యాడ్ చేస్తారు. ఈవెన్ మన కుకింగ్ ఆయిల్స్ లో కూడా మినరల్ ఆయిల్ ఎక్కడ వాడతాం ఎప్పుడైనా విన్నారా? 2-వీలర్ 4-వీలర్ ఇంజిన్స్ వాటిలో వాడినప్పుడు మినరల్ ఆయిల్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? అంతకన్నా హైయెస్ట్ కాస్ట్ ఎక్కువ ఉండేది సెమీ సింథటిక్ ఆయిల్, నెక్స్ట్ సింథటిక్ ఆయిల్. అది లీటర్ 1000 రూపీస్ ఉంటుంది. ఇంజిన్స్ లో వాటిలో మనం వాడతాం. ఆ మినరల్ ఆయిల్ కంటెంట్ ని వేరే ఫామ్ లో రిఫైన్ చేసి ఈ ఆయిల్స్ లో వాడతారు, విచ్ ఆర్ కలర్లెస్. కాకపోతే ఆ స్మెల్ మనకి రాదు. కొబ్బరి స్మెల్ ఎందుకు వస్తుంది అంటే హై ఛాంబర్ లోని దాన్ని ప్రెస్ చేస్తారు. ఓకే, ఇది నేను చెప్పింది అబద్ధం అయితే, కానీ ఇది కూడా ప్రూవ్ చేయడం కష్టం. యాక్చువల్ గా కొబ్బరి నూనె మన చిన్నప్పుడు వాడుకునేవి కానీ, మన ఇంట్లో కొబ్బరి నూనె కానీ తయారు చేస్తే రూమ్ టెంపరేచర్ 24-25 డిగ్రీస్ వచ్చేసరికి అది గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టట్లేదు అంటే అది ఒరిజినల్ ఆయిల్ కాదు, వేరే కెమికల్స్ ఏవైనా యాడ్ అయి ఉన్నాయి. కానీ ఇది కూడా తెలిసిపోతుందని చెప్పి ఆ పనికి మాలిన టెక్నాలజీ హైలీ సో అడ్వాన్స్డ్, అసలు ఫైట్ చేయడం చాలా కష్టం. ఎంతంటే ఇక్కడ అది నాకు ముందు నుంచి తెలిసినా సరే క్లియర్ గా ఇక్కడ మాకున్న ఒక లేడీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెర్, నాకు క్లియర్ గా తను చూపించారు. దాన్ని గ్లూకోజ్ అని చాలా మంచి పేరు పెట్టుకున్నారు. అది ట్రాన్స్పరెంట్, కలర్లెస్, జిగటగా ముద్దగా ఉంటది గమ్ములాగా. కేజీ ఒక 20 రూపాయలు ఎంతో, 2-3 కేజీలు 20 రూపాయలు ఇస్తారు. ప్రతి ఊరు బయట అమ్ముతారు, ఎందుకంటే నూనె షాపుల వాళ్ళకి కావాలి. దానికి చాలా పెద్ద మెషిన్ ఉండాలి, చిన్న మెషిన్ ఉండదు అనమాట. మీరు ఏ చెత్త అంటే కొబ్బరి నూనె చేసిన తర్వాత అది బ్రౌనిష్ గా మొత్తం ముద్ద వస్తుంది. దాన్ని తీసుకొని మళ్ళీ మీరు కలిపేసి పెద్ద మెషిన్ తీస్తే మళ్ళీ మీకు 1 లీటర్ 2 లీటర్స్ ఎంత కావాలంటే అంత ఆయిల్ వచ్చేస్తుంది. సేమ్ అలానే ఉంటది. కాకపోతే దీన్ని మళ్ళీ మనం మామూలు కొబ్బరి నూనెలోని ఈ బంకని కలిపినప్పుడు రూమ్ టెంపరేచర్ లోనే ఇది కూడా గడ్డ కట్టేస్తుంది. సో దేర్ ఈస్ నో వే హౌ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఇది ఇప్పుడు అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి చూపిస్తేనే ఇందాక నేను చూపించిన ఒక షాప్ పేపర్ లేడీకి అర్థమయ్యేది. నేను ఊరికనే వాగితే డి డోంట్ బిలీవ్, నేను ఏదో ఫూల్ చేస్తాను అనుకుంటారు. ఇట్స్ ఓకే, వాళ్ళ నా దృష్టిలో ఫుల్, నేను వాళ్ళ దృష్టిలో ఫుల్, లైఫ్ గోస్ ఆన్. అండ్ దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా మంచిది. మన ప్రొడక్ట్స్ ఇంకా కీప్స్ ఆన్ గోయింగ్ అండ్ చాలా మంచిది. అండ్ అలాగే సపోజ్ ఆర్టిస్ట్రీకి వస్తే సమ్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అంటే మనం దొరికిన ప్రతి ప్రొడక్ట్ మనం కంపేర్ చేస్తాం. యాటిట్యూడ్ ఈస్ గల్లీ బ్రాండ్, ఓన్లీ ఇండియా గురించే పెట్టారు. మీకు అందులో యూ విల్ ఫైండ్ టైటానియం డయాక్సైడ్ అండ్ మెనీ అదర్ థింగ్స్. బయట ఎక్కడ ఉన్నాయి బ్లా 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 ఉంటాయి, బట్ at same price. When you come to artistry, only comparable products in the world, something like ఇది గ్లో రిసిప్ అనే ఉంటుందండి. మీరు అలియా భట్ కానీ ఎవరు ఏ యాక్ట్రెస్, బాలీవుడ్ యాక్ట్రెస్ కానీ హీరోయిన్ కానీ మీరు చూసుకున్నా, either they would use artistry or equivalent brands which we don't find in India but only on abroad. Some like glow recipe అని ఉంటుంది. just 10 ml 10 to 15 ml worth cost about 5,638. discount price, we search it in Amazon at 7,000 rupees. Same ingredients, maybe combination might different artistry though. And Micro Essence, Estee Lauder is a well reputed brand. O2 niacinamide చాలా మంచి బ్రాండ్. Serum, as far as serum is concerned, కెఫిన్ సొల్యూషన్ డ్రాప్స్ అని కొన్ని ఉంటాయి, బట్ సీరంలో కూడా చాలా రకాలు ఉంటాయి, బాగా ఫుల్ చేయొచ్చు. బట్ ఇవన్నీ మనం తెలుసుకొని ఎవరైనా కామెంట్ చేస్తే మంచిది, లేదా మనం చెప్పాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. తెలియకపోతే అట్లీస్ట్ మన చిల్డ్రన్కి అయినా ఎక్కడో ప్రైస్ అమ్ము అంటే దే ఆర్ లైక్ కిడ్స్. వాళ్ళకి నీడ్ అండ్ నెసెసిటీని మనము తెలియబరిస్తే నోబడీ విల్ స్టాప్ ఫ్రమ్ బయింగ్ ఎనీ అదర్ ప్రోడక్ట్. ఎందుకంటే ఒక పేదవాడు తన కూతురికి పెళ్లి చేయడానికి 1 తులం బంగారం, పనికి మాలిన తులం బంగారం ఏ రోజు తినడు, దాన్ని మనము ఎక్స్క్రీట్ కూడా చేయలేము. దానికి కూతురు పెళ్లికి 60,000, 70,000, 80,000 ఉన్నా తన స్టేషన్స్కి వెళ్ళి అగ్నిపత్తి కేసెస్ పెట్టి కాల్చినట్టు ధర్నాలు చేసి పనికి మాలిన పనులు ఏవి చేయడు. తన ఫోకస్ అంతా బంగారం, ఎన్ని తులాలు కావాలి అన్ని తులాలు కొనడమే. లేకపోతే అడుక్కొని వచ్చి కొంటాడు. హీ విల్ డూ దట్, హీ విల్ గెట్ దట్ జాబ్ డన్, హీ విల్ గెట్ హర్ డాటర్ మ్యారీడ్. కానీ అదే వాడికి నీ కొడుకుకి చదివించడానికి స్కూల్లో జస్ట్ 60,000 మాత్రమే. ఎల్కేజీ అండ్ నర్సరీ మంచి స్కూల్స్ వేసి ఉంటాయంటే అంత అవసరమా? పనికొచ్చిన బంగారానికి, ఇంత హైట్ ఉన్న బంగారానికి మాత్రం సంవత్సరానికి 60,000 పెట్టడానికి చాలా కష్టం. కానీ పనికి మాలిన బంగారానికి మాత్రం వీఆర్ రెడీ టు పే 60,000-70,000 రూపీస్. వర్త్ ని తెలియచేయగలిగితే ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ఇట్, నో మ్యాటర్ వాట్. కానీ ఆ వర్త్ ని తెలిసుండి తెలియచేయలేకపోతే వాళ్ళకన్నా మనమే మనుషులమై ఉండి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇది మీరు గ్రహించితే చాలు. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సారీ ఫర్ వేస్టింగ్ యువర్ ప్రెషస్ టైం. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ ఆపర్చునిటీ నాకు ఇచ్చి ఏదో కొంచెం షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. చాలా చెప్పాలని కానీ బట్ ఐ కుడెంట్
తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలంటే ఇంత ఎక్స్ప్లెయిన్ కొంచెం కష్టం సార్. బట్ హోప్ అట్లీస్ట్ కొంచెం అర్థం చేసుకొని ఉంటారు. ఐ వాంట్ యూ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్. స్టాప్ యూజింగ్ ఆయిల్, స్టాప్ యూజింగ్ పూరి కానీ, పానీపూరి కానీ, స్వీట్స్ కానీ ఏవైనా సరే అందులో హైలీ రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. నెయ్యి తినండి, ఏమీ కాదు. డోంట్ బిలీవ్ ఇన్ బ్లడీ డాక్టర్స్. వాళ్ళు జస్ట్ ఓన్లీ ఆపరేషన్ చేయడం వరకు మాత్రమే, అంతకన్నా వాళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కాదు. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ సబ్జెక్ట్లో జస్ట్ 26 పేజెస్ న్యూట్రిషన్ ఉంటుంది. అది 2 to 3 days లో అటువైపు ఇటువైపు అమ్మాయి వైపు చూసి సైజులు లెక్క పెట్టేసరికి టక్కన మాయమైపోతారు. మిగతాది ప్రాక్టికల్లో ఆపరేషనే చేస్తారు, కానీ ప్రాక్టికల్ న్యూట్రిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం ఆ కోర్సెస్ వాళ్ళకు ఉండవు. సో దే ఆర్ నో వన్ టు జడ్జ్. ఏమైనా తిట్టాలనుకుంటే కెమికల్ ఇండస్ట్రీస్ని తిట్టాలి, రెడ్డి ల్యాబ్స్ కానీ ఎవరైనా సరే. వీ కెనాట్ ఫైట్ విత్ దెమ్. ఇల్లులు కూడా ఉండవు అలాంటప్పుడు. మనం వాళ్ళతో ఫైట్ చేసామంటే హద్దులు దాటామని చెప్పి తీసి పారేస్తారు. సో మీకు మీరు రియలైజ్ అయ్యి సాధ్యమైనంతగా బెస్ట్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. ముట్టే ప్రతి దాంట్లో న్యాచురల్గా ఉండేటట్టు చూడండి. తినే ప్రతి ఫ్రూట్ న్యాచురల్గా ఉంటుంది అనుకోవద్దు. స్టిక్కర్లు పెట్టేసి అంటించేసి ఇచ్చేస్తే ఫూల్ లాగా పెద్ద పెద్ద జాంకాయలు హైబ్రిడ్ కాకుండా న్యాచురల్ చిన్న చిన్న ఎథిలీన్ కొడతారు అనుకుంటా, అట్టపళ్ళు ముగ్గడానికి వాటికి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి. బీ న్యాచురల్, ట్రై టు బి న్యాచురల్. ఇంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మనకి మల్టీవైటమిన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి న్యాచురల్ గా బాడీకి అబ్జర్వ్ అయ్యేది వాటర్ నుంచి వచ్చే వైటమిన్ అండ్ మినరల్స్ మాత్రమే. అది TDS 300 to 400 ఉంటే చాలా మంచిది. బట్ సాడ్లీ మనకు ఉండే మినరల్ వాటర్ కానీ ఏదైనా సరే 3 to 4% TDS ఉంటుంది. కంప్లీట్లీ రిఫైన్డ్ అండ్ వాయిడ్ ఆఫ్ న్యూట్రిషన్. అందులో విటమిన్స్ మినరల్స్ ఉండవు. ఆ విటమిన్స్ మినరల్స్ ఉన్నప్పుడు ఆ వాటర్ తాగినా ఒకటే, తాగకపోయినా ఒకటే సార్ ప్లీజ్. బికాస్ ఐ బిలాంగ్ ఫ్రమ్ స్టీమ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. నేను సర్వీస్ చేసిన షిప్స్ అని స్టీమ్ షిప్స్ వాటర్ ని 1000 degrees బాయిల్ చేసి ఆ వాటర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ని బాగా దాహం వేసినప్పుడు మా ఇంజిన్ ఛాంబర్ 60 to 70 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు కలుతురి పడిపోయేవాళ్ళు. అప్పుడు తప్పక ఆ వాటర్ తాగేవాళ్ళం. అండ్ వీ రియల్లీ నో ఏ విటమిన్ మినరల్ లేకపోతే ఆ వాటర్ డైజెషన్ అవడం చాలా కష్టం. అది యూజ్లెస్, కంప్లీట్లీ యూజ్లెస్, రబ్బిష్. దాని బదులు వీలైతే బోర్ నీరు తాగండి. బోర్ నీరు ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్కి వచ్చేస్తా రన్నింగ్ చేసిన మాకు వద్దు బాబు, ఆకలి దాహంతో ఉంటాం కానీ తీసుకోమంటారు, మాకు ఇది అయిపోద్ది అది అయిపోద్ది. ఆ విటమిన్ మినరల్ బాడీకి వెళ్ళకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. అలాగైనా చేయండి. పోనీ ఇలాగైనా అట్లీస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్స్ కైనా వెళ్ళి ఇలాగైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ట్రై టు బి ఇన్స్పిరేషన్ ఫర్ ఎవర్ కిడ్స్ అండ్ జనరేషన్. రేపు మీ బాబు పెద్దోడు అయ్యేసరికి అన్నదమ్ములు అంటే ఇట్ లుక్స్ గుడ్ అండ్ హ్యాపీ. ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్స్ అ లాట్. బ్యాక్ టు హోస్ట్. రైట్, వండర్ఫుల్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. శ్రీనివాసరావు గారు మన అందరి కోసం చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి శ్రీనివాసరావు గారికి. ఓకే, ఆసమ్ ఇన్ఫర్మేషన్ అండి, ఆసమ్. ఓకే, గ్రేట్. రైట్, మనందరికి ఒక అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, ఈ రోజు హ్యూమన్ బాడీ కోసం మనం ఏమి ఇస్తున్నాం, ఓకే రైట్, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఓకే రైట్, ఎటువంటి కెమికల్స్ ఉపయోగిస్తున్నారు, ఓకే రైట్, అంతా కలిపి, ఓకే రైట్, మనం ఇలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి మన హెల్త్ మీద, రైట్, ఇదంతా మంచి ఇన్ఫర్మేషన్. దాంతో పాటు చాలా మందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఏవేవో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, బట్ హ్యూమన్ బాడీ మీద ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నారు, రైట్, చాలా మంది అది ఆలోచించరు. రైట్, ఎందుకంటే ఒక బుక్ లో నేను చదివాను, ఈ భూమి మీద అత్యధిక బిగ్ పెట్టుబడి ఏంటంటే హ్యూమన్ బాడీ మీద మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాం అదే బిగ్ ఇన్వెస్ట్మెంట్ అండి. కానీ చాలా మంది ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారు, బట్ హ్యూమన్ బాడీ నొక్కేస్తారు అనమాట. ఓకే రైట్, అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి శ్రీనివాస్ కుమార్, ఎక్సలెంట్. ఈ రోజు హెల్త్ మీద ఒక అద్భుతమైన అవేర్నెస్ ఇచ్చారు. వన్ మోర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి శ్రీనివాస్ రావు గారికి. ఓకే రైట్, ఆల్మోస్ట్ అందరూ జస్ట్ క్యామ్ అందరూ అడిగిన క్వశ్చన్ అనమాట, ఫైబర్ ఫైబర్ ఫైబర్. సో 5 minutes లో ఫైబర్ గురించి చెప్తే అందరూ కూడా కోరిక అనమాట, ప్రతి ఒక్కరు ఫైబర్ అనే చూడండి. మొత్తం చూసినట్లయితే ఫైబర్లే ఉన్నాయి. సో దే ఆర్ వెయిటింగ్. ఎస్, ఫైబర్ గురించి మీకు అడుగుతాను సార్. సార్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్, నన్ను చాలా మంది ఇంతకు ముందు కూడా చాలా మంది అడిగారు సార్. న్యూట్రిలైట్స్ సెక్షన్ లోని ఒక సిహెచ్ బ్యాలెన్స్ పక్కన తీసేస్తే అల్టిమేట్ ప్రొడక్ట్. నేను ఇప్పుడు దేవుని కోరుకుంటాను, ఇది కూడా మాయం అయిపోకూడదు భగవంతుడా అని. సాబల్మెట్తో సైబీరియన్ జిన్సింగ్ జింకోబోలావా సిరీస్ లో పోయినట్టు రెస్పెక్ట్ ఇచ్చే ప్రొడక్ట్ ఏమైనా ఉందంటే సీరియస్లీ ఫైబర్ సార్. ఇది క్వాలిటీ అని కాదు, నిజంగా ఈ క్వాలిటీని కంపేర్ చేయడానికి నేను ఇంకొక ఫైబర్ని రియల్లీ సర్చ్ డే లాట్, నాకు దొరకలేదు. ప్రామిస్, స్వేర్ మీ, ఐ స్వేర్ లేదు, నిజంగానే లేదు సార్. నేను మీ అందరికి అర్థమయ్యేది ఒక హెర్బల్ లైఫ్ ఫైబర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు ప్రిపేర్ రాలేదు, బట్ ఇంతకుముందు ఒకసారి ఒక సెషన్లో చాలా బాగా అద్భుతంగా చెప్పాను. మన ఫైబర్లోని మీరు ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ పెట్టగలరా సార్? ఫైబర్ ఇన్యులిన్ ఉంటుంది, గోర్గమ్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది సార్, స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్. ఓకే సార్, యాక్చువల్గా ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది సార్. సాల్యుబుల్ ఫైబర్ అనేది మన శరీరంలో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మన మౌత్ నుంచి యానస్ వరకు 100 క్రోర్స్ బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే బేబీ పుట్టగానే ఫస్ట్ చెప్పేది, మన పూర్వకాలంలో చెప్పేది, తల్లి పాలు ఇమ్మీడియట్ గా తాగించమని. ఇమ్మీడియట్ గా తాగితే అప్పుడు వచ్చే న్యూట్రిషన్ కెన్ నెవర్ ఎవర్ బి మ్యాచ్డ్. ఇందులో మన బాడీ ఇప్పుడు మనం వే ప్రోటీన్ తీసుకుంటే మనకి యాక్చువల్గా అబ్జర్వ్ అయ్యేది 20%, కానీ అంతకన్నా ఎక్కువ వే ప్రోటీన్ మదర్ బ్రెస్ట్ నుంచి వచ్చేది 80% మనకు బాగా అబ్జర్వ్ అవుతుంది. అందులో నుంచి యాక్చువల్గా వచ్చేది సో ఖచ్చితంగా శ్రీనివాస్ కుమార్ని ఫైబర్ కోసం ఒక సెషన్ కానీ అండ్ సిహెచ్ బ్యారెల్స్ కోసం మరో సెషన్, అంటే ఒక రెండింటి గురించి ఒక సెషన్ శ్రీరామ్ సార్తో మాట్లాడి ఒక సెషన్ ఏర్పాటు చేద్దాం ఖచ్చితంగా. ఇది సార్ ఏదైనా అదే ఛార్జింగ్ ఇష్యూ ఉన్నట్టుంది కదా, అది ప్రాబ్లం. సో మళ్ళీ కలుద్దాం. యాక్చువల్గా శ్రీన్ క్యాప్ మీరు మాట్లాడతారు. రైట్, వండర్ఫుల్ సార్ శ్రీనివాస్ రావు గారు. ఓకే రైట్, శ్రీనివాస్ కుమార్ రైట్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ టుడే. ఓకే, నెక్స్ట్ ఈ ఫైబర్ గురించి చాలా మందికి ఏవైతే క్వశ్చన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే రైట్, ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. రైట్, మీ యొక్క కోచెస్ తోని మీకు మెంటర్స్ తో మీరు కమ్యూనికేషన్ లో ఉండండి. ఖచ్చితంగా మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇష్యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ సెషన్ ఎంతటితో మనం క్లోజ్ చేద్దాం. ఓకే, వన్స్ అగైన్ ఒకసారి శ్రీనివాస్ కుమార్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. గ్రేట్.